మనందరినీ దేవుడు ప్రతి దురవస్థ నుండి మనల్ని కాపాడి మనకు ఆయురారోగ్యాలనిచ్చి మనల్ని పోషించి ప్రతి విపత్తు నుండి దేవుడు మనల్ని తప్పించి కేవలం సాక్ష్యం చెప్పిన వారు మాత్రమే కాదు, అందరి పట్ల దేవుడు ఎన్నో మేలులు జరిగించాడు. అందును బట్టి నేను దేవునికి సమస్త మహిమ చెల్లిస్తున్నాను. ఒక నిమిషం అందరము మన స్వరములెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు వాక్యము వైపు మన అంతరంగాలను త్రిప్పుకుందాం. ఈ దినముందు దేవుడు మనం ఒక్కొక్కరితో మాట్లాడులాగున పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణము దక్కించుకున్నట్టు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పగా, చాలా తలలు ఉంచితే చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకమందున్న మా తండ్రి, అయా ఈ పునరుత్థాన దినమున నీవు మేపేటువంటి గొర్రెల మీద మేమందరము అయా నీ పాదాల చెంతకు మేము చేరుకున్నాం. మాకు కాపరు వేయండి, మమ్మల్ని మీరు నడిపించండి. మా ఆత్మలకు ఆకలి దప్పికలను తీర్చగలిగిన నీ వాక్య పచ్చికను, నీ జీవజలమును తండ్రి మాకు అందించమని ప్రార్థిస్తున్నాం. పరమ తండ్రి, మీ ఆత్మ యొక్క ఏలుబడి మా మధ్యలో స్థాపించమనుగాక. అయా మేము తగ్గాలి, మీరు హెచ్చాలి, మేము మరుగు కావాలి, మీరొక్కరి ప్రత్యక్షపరచబడాలి. ప్రభువా, ఈ సమయం ముందు మా అందరి పరిస్థితులకు తగినట్లుగా మాతో మాట్లాడమని మీ ఆత్మ సహాయము కొరకు మేమందరము అయా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అడ్డగించడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమస్త చీకటి శక్తుల ప్రభావం అంతటిని యేసు క్రీస్తు నామములో సంపూర్ణంగా తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని దూరం చేసి మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగము, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని ఇక్కడ దేవుడు లేదా దేవుని దూత లోతుతో సెలవిస్తున్న మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం. ఇక్కడ ఉన్న నేపథ్యాన్ని కాస్త మనము అవగతం చేసుకుందాం. మనందరికీ తెలిసిన లేఖన సందర్భమే మనం చదువుకున్న లేఖనం. మన పితరుడు అయినటువంటి అబ్రహాము యొక్క దినములలో జరిగిన ఒక సంభవాన్ని మనం ఈ వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడో ఆ ప్రాంతానికి అబ్రహాం ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు అబ్రహాముతో పాటు తన సహోదరుడి కుమారుడు అని పిలువబడుతున్న లోతు కూడా తన ఇంటి వారందరితో అబ్రహామును వెంబడిస్తూ ఉన్నాడు. అబ్రహాము లోతును వెళ్ళారా కుమారుడు అని, సహోదరుడు అని ఇలా సంబోధించినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. అబ్రహాము యొక్క అన్న కొడుకే లోతు సహోదరుడు అని సంబోధిస్తున్న మాటలు మనకు వాక్యంలో అక్కడక్కడ కనబడతాయి. అబ్రహాము దినములలో దేవుని చిత్తాన్ని అబ్రహాము ఎరిగిన వాడే తాను సాగిపోతూ ఉన్నప్పుడు లోతు కూడా అబ్రహామును వెంబడిస్తూ కొనసాగుతూ ఉన్నాడు. ఒక దినమున అబ్రహాము యొక్క ఆస్తి విస్తరించింది, లోతు యొక్క ఆస్తి కూడా విస్తరించడం ప్రారంభించింది. గొర్రెల మందులు, మేకల మందులు, ఇలా పశువుల సంపద అభివృద్ధి చెందుతూ ఉన్న సమయంలో అబ్రహాము యొక్క పనివారికి లోతు పనివారికి మధ్యలో కలహం కలిగినట్టుగా, జగడము సంభవించినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు అబ్రహాము అంటున్నాడు, నా సహోదరుడా, ఇప్పుడు మనమిద్దరము కలిసి ఉండటం మంచిది కాదు. నీకు నచ్చిన ప్రాంతానికి వెళ్ళు, నీవు కుడికి వెళ్తే నేను ఎడమకు వెళ్తాను, నీవు ఎటువైపు వెళ్తావో నేను దానికి ఆపోజిట్ వేలో నేను వెళ్తాను అని అబ్రహాము ఎప్పుడైతే లోతుతో చెప్పాడో, లోతనాలి, నా తండ్రివి నీవు, నా యజమానుడువు నీవు,
నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను అని లోతు చెప్పాలి. కానీ లోతు వెంటనే అబ్రహాము ఈ మాట పలకగానే అతడు ఒక సుందరమైన ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అది దేవుని తోటవలే, యెహోవా తోటవలే ఉన్నట్టుగా ఆ ప్రాంతము లోతు కనబడింది. ఆ ప్రాంతమే సొదొమ గొమొర్రా అని పిలువబడుతున్న ప్రాంతం. లోతు కన్నులెత్తి చూసినప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతములు నాశనము కాకమునుపు దేవుని తోటవలే ఎంతో అందంగా కనబడ్డాయి. పశువులకు విస్తారమైనటువంటి పచ్చిక బయళ్ళు కలిగిన ప్రాంతము సొదొమ గొమొర్రా ప్రాంతము అనేది మనం అర్థం చేసుకోవచ్చు. లోతు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సొదొమ ప్రాంతములో స్థిరపడ్డాడు, ఇల్లు కట్టుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు అని పిలువబడుతున్న ఆ గమనుల యొద్ద తీర్పు తీర్చే ఒక తీర్పరిగా, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి లోతు చేరుకున్నట్టుగా వాక్యంలో మనం చూడగలం. ఆ దినములలో ప్రియులారా, లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాలలో స్థిరపడి తనకున్న 2 కుమార్తెలకు అక్కడ ఉన్న సంబంధాన్ని కుదుర్చుకున్నాడు. సొదొమలో ఉన్నవారిని దేవునిలారా తనకు అల్లుళ్ళుగా చేసుకునడానికి వారి కుమార్తెల కొరకు సంబంధాన్ని కూడా కుదుర్చుకున్నట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితి సొదొమ గొమొర్రా ప్రాంతములో నెలకొని ఉంది. ఆ దినములలో దేవునిలారా 18వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చూడగలిగితే, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునుద్ద కూర్చొని తాను కన్నులెత్తి చూశాడట. దేవుడు అతనికి కనబడ్డాడు. 3 మనుష్యులు అతనికి ఎదురుగా వస్తున్నప్పుడు అబ్రహాము వెంటనే లేచి సాగిలపడి, నా ప్రభువులారా, నా దేవా, నీవు నాతో రమ్మని అబ్రహాం ఏం చేశాడు? ఆ దేవుణ్ణి తన గుడారములోనికి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు పరమును వీడి దిగువచ్చిన ఒక ప్రస్తావన వాక్యంలో మనకు కనబడుతుంది. ఎండవేళ దేవునిలారా మమ్రే దగ్గర ఉన్న ఆ సింధూర వనములో అబ్రహాము చెట్టు నీడన కూర్చొని ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనుష్యుడుగా అబ్రహాము దగ్గరికి వచ్చాడు. శరీరమును ధరించుకొని అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆత్మరూపిగా వచ్చాడా? శరీర రూపిగా వచ్చాడా? శరీర రూపిగా వచ్చాడు. అందుకే 3 మనుష్యులు అతనికి కనబడను అనే మాట మనం చూస్తాం. దేవాతి దేవుడు, త్రియేక దేవుడు అబ్రహాము దగ్గరికి ఎప్పుడైతే దిగువచ్చాడో, దిగువచ్చిన ఆ దేవుని అబ్రహాము సాదరంగా తన ఇంట్లోనికి ఆహ్వానించి ఒక గొప్ప విందును సిద్ధపరిచి వారికి విందును చేసి పెట్టినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ఆ సమయంలో దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహాము ఇంటిని దేవుడు దీవించాడు. వచ్చే ఈ సంవత్సరానికి నీకు కుమారుడు ఉంటాడు అని దేవుడు సెలవిచ్చాడు. పిల్లారా, దేవుడు వచ్చి అబ్రహామును దీవించి తిరిగి తాను వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో దేవుడు తనలో తాను ఒక మాట అనుకుంటున్నాడు. ఏంటనంటే, నేను చేయదలిచిన కార్యాన్ని నా సేవకుడైన అబ్రహామునకు నేను తెలియకుండా దాచెదనా అని తాను ఏ కార్యమనైతే చేయడానికి వచ్చాడో ఆ కార్యాన్ని గురించి అబ్రహాముతో దేవుడు చెప్పడం ప్రారంభించాడు. ఏ కార్యం చెప్తున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క వారిని గూర్చున్న మొర నా సన్నిధికి చేరింది అని దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. దయచేసి ఆ సందర్భాన్ని చూద్దాం. అది 18వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి ఒకసారి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా ఎదుకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణము చేసిరో లేదో చూచెదను. చేయడలా నేను తెలుసుకుందనను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. ఇక్కడ చూడండి, యెహోవా ఒక మాట అంటున్నాడు అబ్రహాముతో, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక, వాటి పాపము భారమైనది గనుకను, నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చెయ్యని ఎడల నేను తెలుసుకుందును అని ఇక్కడ దేవుడు కొన్ని సంగతులు చెప్పడం ప్రారంభించాడు. ఇదే మాట 13వ వచనంలో 19వ అధ్యాయం 13లో కూడా కనపడుతుంది. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయును గనక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్తున్నాడు. అదే 18లో మనం చూసాం. 19లో లోతుతో దేవుడు చెప్తున్న మాట కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర
గొప్పది గనక వాటి పాపము బహుభారమైంది గనక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణంగా చేశారో లేదో చూచెదను అనుకుంటున్నాడు దేవుడు అని ఇక్కడ ఈ మాటలను ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాముతో చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట మీద మీరు మనస్సు పెట్టాలి. దేవుని సన్నిధికి ఒక మొర చేరిందట. దేవుని సన్నిధికి ఏం చేరింది? ఒక మొర. మొర అంటే అర్థం ఏంటి? ప్రార్థన. ఎవరిని గూర్చి ప్రార్థన? సొదొమ గొమొర్రాలను గూర్చిన ప్రార్థన. పరలోకములో ఎంతో మంది పరిశుద్ధుల ప్రార్థనలు వినబడుతూ ఉంటాయి. వినబడతాయి లేదా? పరలోకములో పరిశుద్ధుల ప్రార్థనలు వినబడతాయా? వినబడతాయి. నీతిమంతుల ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. బహుబలమైన ప్రార్థనగా దేవుడు దానిని అంగీకరిస్తాడు. అట్లయితే పరలోకములో ఎంతో వేల మంది పరిశుద్ధుల ప్రార్థనలు వినబడుతూ ఉండగా అన్ని ప్రార్థనలో కూడా ఒక గొప్ప ప్రార్థన పరలోకమందు దేవుడు విన్నాడట. హల్లెలూయా. అందరి ప్రార్థనల కంటే కూడా, అన్ని అంశాల కంటే కూడా ఒక అంశాన్ని గురించి చాలా ఎక్కువగా దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన వినబడుతున్నట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని గూర్చిన ప్రార్థన అది అనంటే సొదొమ గొమొర్రాలను గూర్చిన ప్రార్థన. అవునంటారు కదా? అందుకే అక్కడ దేవుడే ఉన్నాడు. 10లో మనం చదువుకున్న ప్రియులారా, ఈ చోటును నాశనము చేయవచ్చుతిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను అన్నాడు. దేవుని బిడ్డలారా, గొప్ప ప్రార్థన, ఒక ఉన్నతమైన ప్రార్థన పరలోకములు వినబడుతుందట. నేను చెప్పాను, చాలా ప్రార్థనలు పరలోకమందు చేరుతాయి, చాలా ప్రార్థనలు పరలోకమందు వినబడతాయి. కానీ ఒక గొప్ప మొరతో కూడిన ప్రార్థన, దేవుని బిడ్డలారా, అన్ని ప్రార్థనల కంటే కూడా ఒక శ్రేష్టమైన ప్రార్థనగా పరలోకమందు ఒక ప్రార్థన మనవి వినబడుతుందట. అది ఎవరిని గురించి అనంటే సొదొమ వారిని గురించి, గొమొర్రా వారిని గురించి అని మనం చూస్తూ ఉన్నాం. అవును కదా? అట్లయితే ఇంతకీ పరలోకమందు వీరిని గురించి ఎవరు ప్రార్థిస్తున్నారు చెప్పండి? ఎవరు ప్రార్థిస్తున్నారు? ఎవరు ప్రార్థిస్తున్నారు సొదొమ వారిని గురించి? బైబిల్లో మనము ఒక అలవాటు చూడగలం. ఆది కాండములో ఒక వ్యక్తి ప్రార్థించాడు. ఆ వ్యక్తిని గూర్చి దేవుడు ఒక మాట అన్నాడు, ఇదిగో అతని మొర నా యొద్దకు చేరింది అన్నాడు. ఎవరిని గూర్చి దేవుడు ఆ మాట పలికాడు? హేబేలును గూర్చి పలికాడు. హేబేలు బ్రతుకున్నప్పుడు చేసిన ప్రార్థన అది, మరణించిన తర్వాత చేసిన ప్రార్థన, మరణించిన తదుపరి చేసిన ప్రార్థన. తన దేవుని బిడ్డలారా, సహోదరుడు తన అన్నగారి అయినటువంటి కయ్యేను దుష్టుడు గనక నీతిమంతుడైనటువంటి హేబేలు మీద పడి కొట్టి హేబేలును చంపివేశాడు. హేబేలు ఏ దుష్కార్యం చేసిన వాడు కాదు, దేవునికి విరోధంగా ప్రవర్తించిన వాడు కాదు, దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్న వాడే హేబేలు. అలాంటి నీతిమంతుడైన దేవుని బిడ్డలారా, హేబేలును నిష్కారణంగా తన అన్నాని పిలువబడుతున్న కయ్యేను దారుణంగా కొట్టి చంపివేశాడు. తన రక్తము ఏరలే నేల మీద పారుతూ ఉంది. ప్రియులారా, దేవుడు వచ్చాడు, ఓ కయ్యేను, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా? కయ్యేను అంటున్నాడు, నేను నా తమ్ముడికి కావలివాన్నా? అప్పుడు దేవుడు అన్నాడు, నీ తమ్ముని యొక్క స్వరము, అతని యొక్క రక్తము పెడుతున్న ఆ స్వరము, ఆ మొర నా యొద్దకు చేరింది అన్నాడు దేవుడు. అంటే ఇక్కడ గమనించండి, నీతిమంతులకున్న ఆధిక్యత ఏంటనంటే వారు బ్రతుకు ఉన్నప్పుడు మాత్రం ప్రార్థించేవారు కాదు, వారు ఆత్మల లోకానికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేసేవారు నీతిమంతులు. హల్లెలూయా. అవును కదా? నీతిమంతుల ప్రార్థన భూమి మీదే అయిపోయేది కాదు, పరదేశుకు వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థిస్తారు. హేబేలు ఎక్కడికి వెళ్ళాడు? మరణించి పరదేశికి వెళ్ళాడు. అవును కదా? ఆదాము కూడా మరణించి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. నోవహు మరణించి పరదేశికి వెళ్ళాడు. అబ్రహాము మరణించి పరదేశికి వెళ్ళాడు. అంటే గమనించండి ప్రియులారా, పాత నిబంధన కాలములో మనం చూడగలిగితే పాతాళములో ఒక భాగమని పిలువబడుతున్న పరదేశంలోనికి నీతిమంతుల ఆత్మను వెళ్ళుట వాక్యంలో మనకు కనబడుతున్న ఒక సత్యం. వారు వెళ్ళి ఏమని ప్రార్థిస్తారు అనంటే భూమి మీద వారిని హింసించిన వారి కొరకు ప్రార్థిస్తారు, వారికి గాయాన్ని కలిగించిన వారి కొరకు ప్రార్థిస్తారు. ప్రియులారా, వారిని అవమానపరిచి దేవుని బిడ్డలారా చంపివేసిన వారి కొరకు అయా నీవు ప్రతిదండన చెయ్యి అని ప్రార్థించేటువంటి అలవాటు దేవుని బిడ్డలారా వాక్యంలో మనకు కనబడుతుంది. అట్లయితే ఆలోచించండి, కయ్యేను కొరకు, భూమి మీద ఉన్న కయ్యేను కొరకు పరదేశంలో ఉన్న హేబేలు ప్రార్థిస్తున్నాడు. అవునా కాదా?
నీతిమంతుల ఆత్మలు ప్రార్థించట వాక్యంలో మనం చూస్తాం. ఇది మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 5వ దూత ముద్రని విప్పినప్పుడు ఒక సంభవం కలిగిందట. ఏంటి ఆ సంభవం అంటే ప్రియులారా, బలిపీఠముకి క్రింద కొన్ని ఆత్మలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టు. దయచేసి ఆ సందర్భాన్ని కూడా చూడండి. ప్రకటన 6వ అధ్యాయము 9 నుండి కొన్ని మాటలు చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూసుకుని వారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉంచుమని బిగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ చూడండి, 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితని అంటుంది లేఖనం. బలిపీఠము కింద ఎవరున్నారట? కొన్ని ఆత్మలు ఉన్నాయి. వారు ఎవరట? అక్కడ మనం చూస్తూ ఉన్న ప్రియులారా, దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వారు మరణదండను పొందుకున్నవారు. హల్లెలూయా. అంటే వీరెవరు? దేవుని కొరకు ప్రాణాలు అప్పగించిన వారు. ప్రియులారా, తమ ప్రాణములను ప్రియంగా ఎంచుకున్నవారు కాదు, వాక్యము కొరకు తమ ప్రాణాలను పెట్టిన వారు నీతిమంతులుగా ఇక్కడ మనకు కనబడుతున్నారు. అయితే వీరు మరణించి దేవుడిలారా పరదేశంలోనికి వెళ్లి బలిపీఠము కింద వారు ఉండి ఏమని ప్రార్థిస్తున్నారు అంటే, నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక ఇంకా నీవు ఓర్చుకుంటూ ఉంటావు? ఎందాక నీవు చూస్తూ ఊరుకుంటూ ఉంటావు? ఎందాక నీవు ఇంకా తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము మమ్మల్ని హతమార్చిన ఆ ప్రజల మీదికి ప్రతిదండన చేయక ఇంకా నీ విన్నాళ్ళు ఊరుకుని ఉంటావని వారు బిగ్గరగా ప్రార్థిస్తున్నారట. ఇక నేను చూపించిన ఈ 2 లేఖనాలు భూమి మీద ఉండి ప్రార్థించిన సందర్భాలు కాదు, వారు ఆత్మలుగా మారి ప్రార్థిస్తున్న సందర్భాలు. హల్లెలూయా. ఏమని ప్రార్థిస్తున్నారు? మమ్మల్ని జనులు హతమార్చారు, మమ్మల్ని జనులు నిందించారు, మమ్మల్ని నరికివేశారు, మమ్మల్ని ఎదుగో మా రక్తాన్ని దారపోసేట్టుగా మమ్మల్ని హతమార్చారు గనుక భూమి మీద ఉన్న ప్రజలకు అయ్యా నీవు తీర్పు తీర్చమని, భూమి మీద ఉన్న ప్రజల మీదకి నీ దండనను రప్పించమని, వారు హతులైపోతేనే, వారికి తీర్పు తీర్చబడితేనే నీవు మా కొరకు సిద్ధపరిచిన ఆ మహిమ కలిగిన సామ్రాజ్యములోనికి మేము చేరుకుంటామనేటువంటి సత్యమును నీతిమంతుల ఆత్మలు ఎరిగి ఉన్నారు గనుక వారు పరదేశంలోనికి వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు? నీవు తీర్పు తీర్చు అని ప్రార్థిస్తున్నారు. అయితే ఈ లెక్కలు ప్రియులారా, కొంతమంది సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు ప్రార్థిస్తున్నారట. ఏమని ప్రార్థిస్తున్నారు? వారి వలన మాకు బాధ కలిగింది, వారు మమ్మల్ని హతమార్చారు. బైబిల్ చరిత్రలో ఆ మాట మనకు కనబడదు. కానీ ప్రియులారా, సొదొమ వారిని బట్టి, గొమొర్రా వారిని బట్టి నీతిమంతులకు దుఃఖం కలిగింది, నీతిమంతులకు ఆయాసం మిగిలింది, నీతిమంతుల దేవుడిలారా వధింపబడ్డారు. అక్కడ ఉన్న పాపాత్ములు చేస్తున్న నీచ కార్యాలను బట్టి, అక్కడ ఉన్న దేవుడిలారా దుష్ట జనులు చేస్తున్న అవిధేయ కార్యాలను బట్టి ప్రియులారా వారికి భయంకరమైన బాధ కలిగింది కనుక వారు ఏమని ప్రార్థిస్తున్నారు? సొదొమ ప్రాంతములో పాపం పెరిగిపోతుంది ప్రభువా, నీవు తీర్పు తీర్చవా? గొమొర్రా ప్రాంతములో దుష్టత్వం అధికమైపోతుంది ప్రభువా, నీవు ప్రతిదండన చెయ్యవా అని పరలోకములో వినబడుతున్న ప్రతి ప్రార్థన కంటే కూడా ఒక గొప్ప శబ్దముతో సొదొమను గూర్చి, గొమొర్రాను గూర్చి నీతిమంతుల ఆత్మలు మొరపెడుతున్నారు. హల్లెలూయా. సొదొమ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? గొమొర్రా పరిస్థితి ఎలా ఉంది? లేఖనాన్ని మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది ప్రియులారా, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషము ఏమనగా వారు గర్విష్ఠులుగా ఉన్నారట. సొదొమ వారు ఎలా ఉన్నారు? గర్విష్ఠులు. అంత మాత్రమే కాదు, ఆహార సమృద్ధి అంత మాత్రమే కాదు, సుఖస్థితి అంత మాత్రమే కాదు, దీనులను కనికరించకపోవటము ఇది సొదొమలో కనబడుతున్న పాపం. సొదొమ ప్రజలు ఎలా ఉన్నారు? స్వార్థపరులుగా ఉన్నారు. మేం బాగున్నాం, మా పక్కవాడు ఎలా ఉంటే ఏంటి అని పట్టించుకొని మనస్తత్వం. పేదవారికి సహాయం చేసేవారు లేరు, దీనులను కనికరించేవారు లేరు, ఆకలితో అలమటిస్తున్న వారికి ఒక ముద్ద అన్నం పెట్టేవారు లేరు ప్రియులారా. ప్రతి వాడు తన సుఖాన్ని చూసుకుంటున్నాడు, ప్రతి వాడు తన స్వార్థాన్ని చూసుకుంటున్నాడు. సొదొమలో ఉన్నవారు పేదవారు అనుకోకని ప్రియులారా, ధన సమృద్ధి సొదొమలో ఉంది, విస్తారమైన ఆహార సమృద్ధి సొదొమ గొమొర్రా ప్రాంతాలలో ఉంది ప్రియులారా. చాలా సుఖంగా బ్రతుకుతున్న వారు సొదొమలో ఉన్నవారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆ సొదొమ ప్రాంతములో పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనటువంటి జారత్వాన్ని జరిగిస్తున్నారట. అవును కాదా? సొదొమలో పరిస్థితి ఎలా ఉంది? పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు. లేఖనములో రాబడింది ప్రియులారా, బాలుర మొదలుకొని ముసలి వారి వరకు
పురుషులతో పాపం చేయడానికి లోతు ఇంటి చుట్టూ గుమ్ముకూడిన సందర్భం మనం చదువుకున్న మూలవాక్యం దగ్గర కనబడుతుంది. సొదొమ పరిస్థితి ఎలా ఉంది? చిన్నవాడు పెద్దవాడు అనే వ్యత్యాసం లేదు కదా, వయస్సుతో వ్యత్యాసం లేదు కదా, ముసలివాడు అనేటువంటి వ్యత్యాసం లేదు కదా. వ్యభిచారపు పాపమునకు అలవాటు పడ్డారు, జారత్వానికి అలవాటు పడ్డారు. స్వాభావికమైన తప్పు మాత్రమే కాదు, స్వాభావికంగా విరుద్ధమైనటువంటి చెడ్డ కార్యాలు చేయడానికి సొదొమ ప్రాంత వాసులు దోడు బిడ్డారా తెగిస్తూ ఉన్నారు. దేవుని భయం బొత్తిగా లేదు. దేవుడంటే దోడు బిడ్డారా పట్టించుకునేవారు లేరు. దేవుని శాసనం అంటే వారికి లెక్కలేదు. సంపాదన విస్తారంగా ఉంది, ఆహార సమృద్ధి విస్తారంగా ఉంది, చాలా సుఖంగా బ్రతుకుతున్నారు. ఇలాంటి భయంకరమైన పాపముల దోడు బిడ్డారా వారి మధ్యలో పెట్టేయకపోతుండగా దానితో పాటు నీతిమంతులు చంపేస్తున్నారు, పరిశుద్ధుల్ని హతమారుస్తున్నారు, నీతిమంతులకు బాధ కలిగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని అనుభవించి పరదేశంలోనికి వెళ్ళిన నీతిమంతుల ఆత్మలు అయ్యా దానికి ప్రతిదండన చెయ్యి అని మొరపెడుతున్నారు. దాని మీదకి తీర్పు రప్పించు అని మొరపెడుతూ ఉన్నారు పిల్లారా. అట్లయితే ఒక్క మాట మీరు ఆలోచించండి, ఈ తంతు కేవలం అక్కడ మాత్రమే కాదు, ఇప్పుడు కూడా ఈ పద్ధతి కొనసాగుతుంది. అవును కదా? అంటే ఇప్పుడు కూడా నీతిమంతులు పరదేశంలో ఉండి ప్రార్థన చేయట్లేదంటారా? చేస్తున్నారు. అవును కదా? ఆది కాండములో కనబడింది ఆ మాట, ప్రకటనలో మనకు కనబడింది. అయితే ఇప్పుడు నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఈ నూతన నిబంధన సంఘ కాలములో కూడా నీతిమంతులైనటువంటి వారు ఆత్మలుగా పరలోకానికి చేరుకొని పరదేశంలోనికి చేరుకొని వారు భూమి మీదకి ప్రతిదండన రప్పించమని ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా. నీవు తీర్పు తీర్చవా? నీవు ప్రతిదండన చేయవా? ఇదిగో ప్రజలు చేస్తున్న పాపాలకు ప్రతిఫలంగా నీవు దండనను రప్పించవా? ఎందుకంటే అలా చేస్తేనే మీ మహిమలోనికి చేరుతామనేటువంటి వాస్తవం నీతిమంతులు ఎరిగి ఉన్నారు గనక నేను నమ్ముతున్నాను పిల్లారా, ఇప్పుడు కూడా కోటాను కోట్ల మంది నీతిమంతులు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. భూమి మీద ఉన్నవారు మాత్రమే కాదు, ఆత్మలుగా దేవుని రాజ్యములో ఉన్నవారు కూడా మొరపెడుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి పిల్లారా, సంఘ చరిత్రను గనుక మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 8లో మనకు కనబడుతుంది. ఆ దినమందున్న యెరూషలేమునందున్న సంఘమునకు గొప్ప హింస కలిగిందట. స్టెఫను కాలములో హింసలు ప్రారంభించబడ్డాయి. స్టెఫను నిర్దాక్షిణ్యంగా రాళ్లతో కొట్టబడి ఘోరాతి ఘోరమైన మరణాన్ని అనుభవించాడు స్టెఫను. ఆ శ్రమలు రాను 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 బహుగా విస్తరించడం ప్రారంభించాయి. దాదాపు మొదటి శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు ఇంచుమించు 200 లేదా 300 సంవత్సరాల కాలం ప్రలారా ఆది సంఘానికి భయంకరమైన హింసలు కలిగాయి లేదా? మొదటి రాజులు నీరో చక్రవర్తి మొదలుకొని ప్రలారా కాన్స్టంటైన్ చక్రవర్తి వరకు తనకు ముందున్న 10 మంది రాజుల ద్వారా భయంకరమైన హింసలు యెరూషలేము ఆది సంఘానికి కలిగాయి. ప్రకటనలో దేవుడు ఒక మాట అంటాడు, 10 దినములు శ్రమ కలుగును అన్నాడు. ఆ 10 దినములు 10 మంది రాజులు అని పిలువబడుతున్న రోమన్ చక్రవర్తులు ఏలుతున్న కాలమది. ఆ కాలములో సంఘానికి భయంకరమైన హింసలు కలిగాయి. దేవుని బిడ్డలారా, బ్రతుకున్న వారిని రోమను కొలసీమలో పడవేసి పిల్లారా ఆ సింహాలు వారిని తినివేస్తున్నప్పుడు, ముక్కలుగా చేస్తున్నప్పుడు, చీల్చివేస్తున్నప్పుడు చుట్టూ గ్రౌండ్ లో ఉన్నవారు క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా ఆ ఆటను చూసి ఎంతో ఆనందించేవారు. హల్లెలూయా. గమనించండి పిల్లారా, యెరూషలేములో స్థాపించబడ్డ ఆ సంఘమునకు ఆది కాలములో భయంకరమైన శ్రమలు కలిగాయలేదా? ఎన్నో శ్రమలు బ్రతుకుండగానే సింహాలు చీల్చివేశాయి. ఒకరిద్దరిని కాదు, 10 మందినో 100 మందినో కాదు, వేల కొలది లక్షల కొలది మందిని బ్రతుకుండగానే చర్మాలు ఒలిచివేయబడ్డాయి. అవును కదా? మేక చర్మాన్ని ఎలా ఉలిచేస్తారో దొండు బిడ్డారా, బ్రతుకున్న విశ్వాసులను దొండు బిడ్డారా కత్తులు పట్టుకొని పదునైనటువంటి ఖడ్గాలు పట్టుకొని వారి చర్మాన్ని ఒలిచివేశారు. అయినా క్రీస్తు కొరకు నిలబడ్డారు. వారి రక్తము ఏరులై పారింది. పిల్లారా, బ్రతుకుండగానే వారి ఒళ్ళంతయు మైనమును పూసి పిల్లారా ఒక పెద్ద మ్రానుకు కట్టివేసి వారిని మెల్లగా దీపం వలె అంటించేవారు. ఒక్కసారి చనిపోయేవారు కాదు, మెల్లమెల్లగా ఒక్కొక్క అవయం కాలిపోతూ మీరు క్రీస్తుని విడిచిపెడతారా బ్రతుకుతారు, ఒకవేళ విడిచిపెట్టకపోతే మరణిస్తాడు అనే శాసనం ఉన్నప్పటికీ కూడా వారు దేవుని బిడ్డలారా తమ ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోలేదట. హల్లెలూయా. గమనించండి పిల్లారా, వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు, వారు తమ సుఖాన్ని ప్రేమించిన వారు కాదు. ఎన్ని కష్టములు కలిగినా వారు దేవుని కొరకు మరణించడానికి సిద్ధపడ్డారు తప్ప ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెనుకాడలేదు వారు. ఇలాంటి పరిస్థితి ఆది కాలములో కనబడుతుంది. కొంతమంది తలకిందులుగా సెలవేయబడ్డారు, కొంతమంది రంపములతో బ్రతుకుండగానే ఒక చెక్కను కోసినట్టుగా కోసివేయబడ్డారు.
ఇదంతా కట్టుకథనా? చెప్పండి, ఇది కల్పితమా? చరిత్రలో జరిగిన నగ్న సత్యం. ఎవరు కాదనలేని ప్రియులారా, ఒక సత్యము ఎంత దేవుడు విన్నారా, క్రైస్తవులు మరణించిన ఆనాడు క్రైస్తవ్యం అంతగా వృద్ధి చెందింది. అయితే ఈ 2000 సంవత్సరాల కాలములో నీతిమంతులు అని పిలువబడుతున్న సంఘస్థులు ఎంతో మంది హతసాక్షులయ్యారు, హతసాక్షులు అవుతూనే ఉన్నారు. నేను అంటున్నాను, ఈ నీతిమంతులు పరలోకానికి వెళ్ళి భూమి మీదికి ప్రతిదండన రప్పించమని ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా. అయ్యా, నీవెందాక తీర్పు తీర్చక ఉంటావు, నీవెందాక మౌనంగా ఉంటావు. ఈ రోజు ఒక్కసారి సమాజ స్థితిని చూడండి ప్రియులారా. బైబిల్ అంటే పడిన వారు ఎంతో మంది, బైబిల్ కాళ్ళతో తొక్కేవారు ఎంతో మంది, బైబిల్ చింపివేసేవారు, కాల్చివేసేవారు ఎంతో మంది, బైబిల్ మీద ఉమ్ము ఊసేవారు ఎంతో మంది. కనబట్టలేదా మనకు? అయినా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? సంఘస్థులు కొట్టబడుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నాడు? యేసు క్రీస్తు మీద తప్పుడు పుస్తకాలు వ్రాసిన ఎందుకు మౌనంగా ఉన్నాడు దేవుడు? ఈ రోజు ఎంతో మంది మాటలు పిల్లారా యేసును నిర్దాక్షిణ్యంగా తిడుతున్నా ఆయన మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడూ మౌనంగా ఉండడు, తన ఉగ్రతను పంపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. క్రీస్తు విరోధి సామ్రాజ్యము స్థాపించబడడానికి ఈ రోజు ప్రపంచంలో వేదిక సిద్ధమవుతుంది. 10 మంది రాజుల ఆ దశరాజ్య కూటమి తోడు వెళ్ళారా ఏర్పడడానికి సమాజంలో పరిస్థితులన్నీ తోడు వెళ్ళారా అనుకూలంగా మారుతున్నాయి. నేను నమ్ముతున్నాను, నీతిమంతులు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. అయ్యా, నీవు తీర్పు తీర్చు, నీ ప్రజల్ని రక్షించు, ఇదిగో నీ ప్రజల్ని రక్షించమని అయ్యా భూమి మీదకి ప్రతిదండన రప్పించమని ప్రియులారా హేబేలు కాలం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్టయితే ప్రియులారా అన్ని కాలములలో నీతిమంతుల ఆత్మలు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాయి. హల్లెలూయా. భూమి మీద ఉన్న వారి మొర ఒకవేళ దేవుడు వింటే వినవచ్చు, లేకపోతే లేదు. కానీ పరలోకమందున్న నీతిమంతుల ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. యేసు మాత్రమే కాదు, యేసుతో పాటు నీతిమంతుల ఆత్మలు మొరపెడుతున్నాయి. తండ్రి కుడి పార్శ్వమందు యేసయ్య విజ్ఞాపన చేస్తున్నారు మన కొరకు. యేసు మాత్రమే కాదు, ఈ భూమి మీద హతసాక్షులైన వారు, ఈ భూమి మీద సత్యము నిమిత్తం నిలబడిన వారు, ఈ భూమి మీద వాక్యము కొరకు తమ జీవితాలను బలిపీఠ మీద అప్పగించుకొని ఈ లోకమందు హతులైపోయి కొట్టబడి నరకబడి ముక్కలుగా చేయబడి ప్రియులారా పరలోకమందు ప్రవేశించిన నీతిమంతుల ఆత్మలు ఆనాడు సొదొమ వారి కొరకు ప్రార్థించినట్టుగా ఈ రోజు ప్రస్తుత ప్రపంచం కొరకు ప్రార్థిస్తున్నారు. దండన రాబోతుంది. హల్లెలూయా. దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని తీర్పు రాబోతుంది. పరలోకము నుండి దేవుడు తన ఉగ్రత పాత్రలను కుమ్మరించే దినము ఆసన్నమైనది. సంగమా మేల్కో. ఈరోజు మాట మీకెందుకు చెప్తున్నాను? ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు లోతు దినాల్లో కనబడుతున్నాయి. దుర్నీతి పెరుగుతుంది, సుఖం పెరుగుతుంది, డబ్బు పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది, దేవుని మాటలంటే లెక్కలేని తనం పెరుగుతుంది, దేవుని భయముతోని విన్నారు బొత్తిగా కనుమరిగిపోతున్న పరిస్థితి పెరుగుతూ ఉంది. అదే సమయంలో నీతిమంతులు హతమారుస్తున్నారు, అదే సమయంలో నీచ కార్యాలు జరిగిస్తున్నారు. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైన జారత్వాన్ని జరిగిస్తూ ఉండగా ఆ పరిస్థితిని తోడు వెళ్ళారా అవన్నీ చూడలేక నీతిమంతులు మొరపెడుతూ ఉండగా ఆ మొర దేవుని సన్నిధికి చేరిందట. ఈ రోజు మనమున్న సమాజం కూడా ఇటువంటి సమాజమే కదా. పురుషులతో పురుషులు పెళ్లి చేసుకోవచ్చని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. హల్లెలూయా. స్త్రీలతో స్త్రీలు దేవుని బిడ్డలారా వారు వివాహం చేసుకుని దాంపత్య జీవితాన్ని కొనసాగించవచ్చని ఈ రోజు దేవుని బిడ్డలారా న్యాయాన్ని నిలబెట్టవలసిన చట్టములు ఈ రోజు న్యాయమును తలక్రిందులు చేయట్లేదా? అవునా కాదా? ఇన్లీగల్ అయిన ఒక కార్యాన్ని లీగల్ గా మార్చేశారు. ఆకలి వేసినప్పుడు అన్నం తింటున్నాం, దాహం వేసినప్పుడు దాహాన్ని త్రాగుతూ ఉన్నాం. అలాగే కోరిక పుట్టినప్పుడు తప్పు చేస్తున్నాం. పెద్ద పాపమే కాదు అని దేవుడు వెళ్ళారా ఈ రోజు కోర్టు తీర్పిచ్చింది. అవును కదా? ఎటువంటి దినాలను బ్రతుకుతున్నామో తెలుసా? పాపం విస్తరిస్తున్న దినాలు, పాపం పెరిగిపోతున్న దినాలు, దుష్టత్వం అధికమైపోతున్న దినాలు. దేవుడు వెళ్ళారా దేవుని కోపము ప్రపంచం మీదకి రాబోతున్న చివరి కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ రోజు మాట మీకెందుకు చెప్తానని కాస్త అర్థం చేసుకోనండి. లోతు దినములలో ఇలాంటి భయంకరమైన దుస్థితి సంభవించి ఉండగా, ఇలాంటి పాపము పెట్టరేగిపోతున్న పరిస్థితుల్లో ఉండగా, చెడుతనం భూమి మీద విస్తరిస్తూ ఉన్న అలాంటి ప్రమాదకరమైనటువంటి దినాలలో ప్రియులారా స్త్రీలు తమ స్వాభావికమైన ధర్మాన్ని విడిచి, పురుషులు తమ స్వాభావికమైన ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉండగా ప్రియులారా యెహోవా సన్నిధిలో ప్రియులారా ఒక బలమైన మొర, ఒక బలమైన ప్రార్థన, ఒక బలమైన విజ్ఞాపన ప్రియులారా దేవుని సింహాసనాన్ని చేరుండగా ఆ ప్రార్థనని విని దేవుడు అక్కడ ఉండలేక దిగువచ్చాడట. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అబ్రహాము ఇంటికి దిగొచ్చాడు, నీతిమంతుల ఇంటికి దిగవచ్చాడు, భక్తిపరుడి ఇంటిలోనికి దిగవచ్చాడు. అబ్రహామా, నేను చేయదలిచిన కార్యమును నీవు నా స్నేహితుడు గనుక నీకు చెప్పకుండా దాచగలనా అని దాచుకోలేక దేవుడు తాను చేయదలిచిన కార్యాన్ని అబ్రహాముకు చెబుతూ ఉన్నాడు. సొదొమ ప్రజల యొక్క ప్రార్థన పరలోకంలో వినబడుతుంది. అబ్రహామా, నీతిమంతుల ఆత్మలు సొదొమ వారిని గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అక్కడ పాపం పెరిగింది, వారు చెప్పినట్టుగా అక్కడ పాపం ఉందో లేదో నేనే స్వయంగా వెళ్ళి చూస్తాను అని దేవుడు అబ్రహాముతో చెప్పడం ప్రారంభించాడు. ఒక వ్యక్తి అబ్రహాము దగ్గరే ఆగాడు. ఇద్దరు వ్యక్తులు సొదొమ వైపు ప్రయాణం చేసే సాయంకాల వేళ సొదొమకు చేరుకున్నట్టుగా వాక్యంలో మనం చూడగలం. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా చీకటి పడలేదు, సాయంకాలము అయింది. ఆ సాయంకాల వేళ ఆ ఇద్దరు మనుష్యులు ఎంతో అందంగా ఉన్నారు. ఎందుకంటే వారు భూనివాసులు కాదు, పరలోక వాసులు. ఎంతో అందముగా ఉన్న ఆ ఇరువురు పురుషుల ఆకారములు ఉన్న ఆ దేవుడు, ఆ దేవదూతలు ఆ సొదొమ గొమొర పట్టణాల గుండా నడుచుకుంటూ దేవుని బిడ్డలారా పోతూ ఉన్నప్పుడు లోతు ఎదుర్కొన్నాడు గవిని దగ్గర. నా యజమానులారా, నా ప్రభువులారా అని వారికి సాగిలపడి అబ్రహాము ఎలా దేవుని ఇంట్లోనికి ఆహ్వానించాడో నీతిమంతుడైన లోతు కూడా ఆ ఇద్దరు వ్యక్తులను తన ఇంటికి తీసుకుని పోతున్నప్పుడు పట్టణ ప్రజలందరూ ఈ వ్యక్తులను చూస్తున్నారు. నిన్న ఉన్నవారు కాదు, మన గ్రామస్తులు కాదు, మన పట్టణస్తులు కాదు, వీరు చాలా కొత్తవారు అనుకుని పిల్లారా అందరూ ఏం చేస్తున్నారంటే ఈ సాయంకాల వేళ, ఈ రాత్రి వేళ మనం వారి దగ్గరికి వెళ్లి వారిని చెరిపేస్తాము అని ఆలోచించుకుంటున్నారు. లోతు ఆ ఇద్దరిని తన ఇంటికి చేర్చుకున్న తర్వాత లేఖనం అంటుంది ప్రియులారా, ఆ రాత్రి వేళ ఆ పట్టణ ప్రజలందరూ దొమ్మిగా లోతు ఇంటి మీదకి వచ్చారట. దాంట్లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? బాలురు, వృద్ధులు, ప్రజలందరూ. చూడండి, లోతు ఇంటిని ఎంతమంది చుట్టారంటే యవనస్తులు మాత్రమే కాదు, పండు వృద్ధులు కూడా వచ్చారు. పసి బాలురు కూడా, చిన్న బాలురు కూడా, యవన దశలోనికి రాని చిన్న పిల్లలు కూడా అక్కడికి వచ్చారు. ఏమిటి రారు తెలుసా? మేము ఆ మనుష్యులను కూడినట్లుగా వారిని వెలుపలికి తీసుకుండండి. లోతు మీద గొడవకు దిగుతున్నారు. లోతు అంటున్నాడు, దయచేసి ఈ పాతకాన్ని చేయకండి, ఈ చెడ్డ కార్యాన్ని జరిగించకండి, ఇది మర్యాద కాదు. నా ఇంటికి వచ్చిన అతిథులను మీరు ఏమీ చేయకండి. కాకపోతే కన్యలుగా ఉన్న నా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, పురుషుల్ని ఎరగని వారు, వారితో మీరు తప్పు చేయండి అని లోతు దానికి కూడా ముందుకొచ్చాడు. కానీ దేవుడు అక్కడ కార్యం చేసి వారి కన్నులకు గుడ్డితనం కలిగించాడు గనుక ఆ రాత్రంతా వారు తలవరాడారే తప్ప ఆ లోతు యొక్క దేవుని బిడ్డలారా గుమ్మాన్ని కనుక్కోలేకపోయారు, ఇంటి గుమ్మాన్ని కనుక్కోలేకపోయారు. నేను ఒక మాట ఇక్కడ చెప్పగోరుతున్నాను ప్రియులారా, ఇలాంటి పరిస్థితి కలుగుతున్నప్పుడు దేవదూతలు లోతు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారో అదే మనం మూలవాక్యంగా చదువుకున్న ప్రియులారా, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము అంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. లోతు ఇంటికి ఎప్పుడు వెళ్ళారు చెప్పండి? దూతలు ఏ సమయానికి వెళ్ళారు? సాయంకాల సమయం. వారిని వెలుపలికి తీసుకురావడానికి ఏ సమయం పట్టింది? ఏ సమయం పట్టింది? తెల్లవారుతున్నప్పుడు తీసుకొచ్చారట. హల్లెలూయా. తెల్లారిందా లేదా అంటే సుమారు ఎన్ని గంటలు గడిపుంటారు లోతుంట్లో? సుమారు 12 గంటలు. రాత్రి సమయము 12 గంటలు కదా, సాయంకాలం 6 గంటలు వెళ్ళారనుకోండి, తెల్లవారు 6 గంటల వరకు. దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు దేవదూతలు లోతు ఇంట్లోనికి వెళ్ళి ఎన్నో సంగతులు చెప్పడం ప్రారంభించారు. అబ్రహాముతో దేవుడు ఎలా చెప్తున్నాడు, ఇక్కడ కూడా దేవుడు లోతుతో అలాగే చెప్తున్నాడు. ఈ చోటును మేము నాశనము చేయడానికి వచ్చాం. ఎందుకనంటే వీరిని గురించిన మొర దేవుని సముఖములో గొప్ప మొరగా వినబడుతుంది గనుక, దీనికంటే పెద్ద ప్రార్థన ఏదీ లేదు గనుక వారు చెప్పినట్టుగా, వారు చేసినట్టుగా ఇక్కడ ఉందో లేదో, ఒకవేళ అలా ఉన్నట్టయితే మేము ఈ ప్రాంతాన్ని నాశనం చేయడానికి దేవుడు మమ్మను పంపెను, అందుకే మేము వచ్చాము అని చెప్పుతూ కొన్ని మాటలు దేవుని బిడ్డలారా అక్కడ లోతు కుటుంబీకులకు వారు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారో తెలుసా? మీరు ఇక్కడే ఉంటే మీరు కూడా నశించిపోతారు. పాపం పెరుగుతున్నా ఈ సొదొమలో ఉంటే, దుష్టత్వం అధికమైపోతున్నా ఈ గొమొర్రాలో ఉంటే ఇక్కడ సంపద ఉండవచ్చు, ఇక్కడ సుఖం ఉండవచ్చు, ఇక్కడ ఆహార సమృద్ధి ఉండవచ్చు, ఇక్కడ ఎలాంటి కొరతలు లోటుపాట్లు లేకపోవచ్చు. కానీ ఓ లోతు, ఒకవేళ నీవు ఇక్కడ ఉన్నట్టయితే నీవు కూడా నశించిపోతావు గనుక నీవు నీ ఇంటి వారిని తీసుకుని వెలుపలికి రమ్మని ప్రియులారా ఈ మాటలు చెప్పడం ప్రారంభించారు. ఈ మాటలు వినగానే వెంటనే లోబడ్డారు ఇంటి వారు చెప్పండి? వెంటనే లోబడితే ఒక అరగంటలో బయటకు వచ్చేవారు, అంతనే కదా? వెంటనే విధేయత చూపితే ఒక గంటలో బయటకు వచ్చేవారు. కానీ ప్రియులారా నమ్మబుద్ధి కావట్లేదు.
లోతు నమ్ముతున్నాడు, కానీ లోతమ్మకు నమ్మడానికి విశ్వాసం రావట్లేదు. లోతు కుమార్తెలు కదా వెళ్ళారా, ఇదిగో మేము యవనస్తులం కదా, మాకు వివాహ సందర్భాలు కుదరాయి కదా, ఇదిగో ఒకవేళ నీవు చెప్పినట్టు చేస్తే మా భవిష్యత్తు ఏమవుతుందని పిల్లారా యవనస్తులైన తమ కుమార్తెలు కూడా దేవుడు వెళ్ళారు. లోతు చెప్తున్న మాటలంతగా వారు వినట్లేదు, నచ్చట్లేదు వారికి. దేవదూతలు అంటున్నారు, ఓ లోతు, నీకు తెలిసిన వారికి ఎవరైనా ఉంటే, నీ ఇంటి వారు ఎవరైనా ఉంటే తీసుకున్నా అన్నప్పుడు ఆ రాత్రి వేళ లోతు పరిగెత్తుకొని అల్లుల దగ్గరికి వెళ్ళాడలేదా? నా అల్లులారా, దయచేసి నా మాట వినండి, దయచేసి నేను చెప్తున్న బోధ వినండి, నేను ప్రకటిస్తున్న ప్రకటన వినండి. ఏంటి మామగారి అర్ధరాత్రి వేళ మా నిద్ర చెడగొట్టడానికి వచ్చావా అని అడుగుతున్నప్పుడు అంటున్నాడు, యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, యెహోవా ఈ పట్టణం మీద ఉగ్రతను రప్పించబోతున్నాడు, అగ్ని చేత కాల్చడానికి దేవుని ఉగ్రత ఇదిగో దేవుని సముఖములో నుండి బయలుదేరింది రమ్మని అంటున్నప్పుడు పిల్లారా అతడు ఎలా కనబడ్డాట వారికి? తన అల్లుల దృష్టికి ఎగతాళి చెయ్యవాని వలె ఉన్నాడు లోతు. హల్లెలూయా. సొదొమలో ఉన్న వారికి దేవుని మాటలంటే ఎగతాళి, గొమొర్రాలో ఉన్న వారికి దేవుని వాక్యం అంటే ఎగతాళి, గొమొర్రా సొదొమ ప్రాంతంలో ఉన్న వారికి నీతిమంతులు చెబుతున్న వాక్యం అంటే ఎగతాళి. అవును కాదా? ఈరోజు అటువంటి లోకమే కదా. వాక్యం చెప్పితే ఎక్కిరించేవారు, వాక్యం చెబితే ఎగతాళి చేసేవారు, యేసు రాకడి గురించి చెబితే అవమానపరిచేవారు, యేసు పాపాన్ని క్షమించేవాడు అని చెప్పే పిల్లారా అవహేళన చేసే సమాధి ఈరోజు మన కన్నుల ముందు మనకు కనబడుతుంది కదా. లోతు దినములలో అలాంటి పరిస్థితే. ఎగతాళి చేసేవారు వలె దేవుడు విలారా అల్లుళ్లకు లోతు కనబడ్డాడట. ఏం పిచ్చి మాటలు చెప్తున్నావు? నాశనం ఏంటి, అగ్ని ఏంటి, నశించిపోవడం ఏంటి? ఇదిగో నిన్న మొన్న ఉన్నట్టుగా, తండ్రుల కాలములు ఉన్నట్టుగా, తాతల ముత్తాతల కాలములు ఉన్నట్టుగా, అప్పుడున్నట్టుగా ఇప్పుడుంది, చాలా సుఖంగా బ్రతుకుతున్నా, ఏంటి శిక్ష వస్తుందని చెబుతున్నావు అని ఎగతాళి చేస్తున్నారు. ఎంతసేపు బ్రతిమలాడారో తెలియదు. దేవదూతలు పరమేశ్వర్ అడిగాడు, అయ్యా నా కూతుళ్ళ కొరకు ఇదిగో వివాహాన్ని మేము సంబంధాన్ని కుదుర్చుకున్నాం, పెళ్లి కాలేదు, కానీ ఇది అల్లులను తీసుకుని వస్తాను అని దేవుడు వెళ్ళారా పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు లోతు. ఎంత బ్రతిమలాడు ఉంటాడో తెలియదు, కానీ ఎవరు లోబడలేదు. లోబడ్డారు చెప్పండి? చాలా ప్రయాసపడ్డాడు, కన్నీరు కార్చాడు, బ్రతిమలాడాడు, అయ్యా దయచేసారండి, నా మాట నమ్మండి, నా మాట వినండి అని ఎంత బ్రతిమలాడినా ఎగతాళి చేసేవాడు వలె లోతు వారి కనబడ్డాడే తప్ప ఇతని మాట సత్యమని తెలియట్లేదు. నిరాశతో వచ్చాడు ఇంటికి. భార్య అంటున్నాడు, అమ్మ వెళ్దాం పదా. కుమార్తెలు అంటున్నాడు, నా బిడ్డలారా వెళ్ళిపోదాం పదా అంటున్నప్పుడు అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది పిల్లారా, వారు తడువు చేస్తున్నారట. ఏం చేస్తున్నారు చెప్పండి? 16వ వచనంలో అతడు తడువు చేసెను. తడువు చేశాడా లేదా? ఒక్కసారి మీరు పరిస్థితిని ఆలోచించండి పిల్లారా. బయట వారికేమో దేవుని మాటలంటే ఎగతాళి చేసేవారు బయట ఉన్నారు, లోపల ఉన్నవారు నీతిమంతుల ఇంట్లో ఉన్నవారు ఏం చేస్తున్నారు? తడువు చేస్తున్నారు. అవును కదా? వాక్యము ఎరిగిన వారు ఎగతాళి చేస్తే వాక్యము ఎరిగిన వారు తడువు చేస్తున్నారు. సత్యము ఎరిగిన వారు అవహేళన చేస్తే సత్యాన్ని ఎరిగిన వారు ఎరిగిన సత్యానికి లోబడడానికి చాలా ఆలోచిస్తున్నారు. అవునంటారు కదా? ఇది ఆ పరిస్థితి కాదు, అక్కడ ఉన్న పరిస్థితి కాదు, ప్రస్తుతము సంగారెడ్డిలో ఉన్న పరిస్థితి ఇది. ప్రస్తుతం మన సంఘములో ఉన్న పరిస్థితి ఇది. సత్యము ఎరగని అన్యజనులు వాక్యమంటే అవహేళన చేస్తే సత్యము ఎరగన విశ్వాసులారా మీరు వింటున్న సత్యానికి లోబడుతున్నారా? చెప్పండి. ఈరోజు మీ పిల్లలు మీ మాటలు వినరే? ఈరోజు నీ భార్య నీ మాట వినరే? ఈరోజు మీరు దేవుని బిడ్డలారా పెంచి పోషించుకున్న నీవు కన్న నీ బిడ్డలు నీ మాట వినడానికి ఎందుకు తడవు చేస్తున్నారు? దేనికి తడవు? సొదొమను విడవాలంటే తడవు చేయటంటే అర్థం ఏంటి? ఆలస్యం చేస్తున్నారు. వెంటనే లోబట్టం లేదు. పాపాన్ని విడవండి అంటే ఆలస్యం, దురాశలు విడవండి అంటే ఆలస్యము, ధనాశ వదిలిపెట్టమంటే ఆలస్యము, దుర్నీతిని విడవండి అంటే ఆలస్యం. పిల్లారా ఈరోజు ఒక్కొక్క నీతిమంతుని ఇంట్లో ఇదే పరిస్థితి. లోతు ఎవరు చెప్పండి? పేతురు తన పత్రికలు అంటాడు, నీతిమంతుడైన లోతు. లోతు ఎవరు? నీతిమంతుడే, బలిపీఠాలు కట్టే అనుభవం ఉన్నవాడే, నీతిమంతుడైన అబ్రహాము అడుగు జాడల్లో నడిచిన వాడే, సత్య దేవుణ్ణి గురించిన దేవుని బిడ్డలారా ప్రత్యక్షతలు అబ్రహాము ద్వారా విన్నవాడే, ఎన్నో ఆత్మీయ అనుభవాలు నీతిమంతుడైన లోతుకు ఉంది. తాను అక్కడ ఉన్న కాలమంతా పిల్లారా తన మనస్సును నొచ్చుకుంటూ బ్రతికాడట. ఏంటి ప్రభు పాపం?
అవును కదా? నీతిమంతుడైన లోతు ప్రియులారా అక్కడ ఉన్న చెడ్డ కార్యాలను చూడలేక, అక్కడ జరుగుతున్న పాప కార్యాలు చూడలేక, వదలలేక దేవుని బిడ్డలారా ఆ పాపాన్ని చేయలేక అటు ఇటు కానివాడిగా దేవుని బిడ్డలారా మకమకలాడుతున్న ఒక దీపం వలె లోతు ఎంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఒక్కసారి దయతో మీరు ఈ మాటలు ఆలకించండి ప్రియులారా. బయట ఉన్నవారు ఎగతాళి చేస్తే సత్యము ఎరిగిన వారు తడువు చేస్తున్న పరిస్థితి. నిజమంటారా కాదా? ఈరోజు ఆరాధన అంటే తడువు చేసేవారు, సహవాసం అంటే తడువు చేసేవారు, వాక్య ధ్యానం అంటే తడువు చేసేవారు, వ్యాపారం అంటే వెంటనే పరిగెత్తుతున్నారు. అవును కాదా? ఎలా ఉంది చెప్పండి పరిస్థితి? దేని పట్ల ఆసక్తి ఉంది ప్రజలకు? నశించే దాని పట్ల ఆసక్తి ఉంది తప్ప ప్రాణాన్ని కాపాడుకొనడానికి ఆసక్తి లేదే. హల్లెలూయా. వ్యర్థమైన దానిని పట్టుకొనడానికి ఆసక్తి ఉంది తప్ప ఆత్మను రక్షించుకొనడానికి ఆసక్తి లేదే. అక్కడేమంటున్నారు దేవదూతలు? ఇది సంపాదించే టైం కాదు, ఇది ప్రాణాన్ని కాపాడుకునే సమయం అంటున్నారా లేదా? మీ ప్రాణమును దక్కించుకొనడానికి పారిపోయే సమయం, మీ ఆత్మను రక్షించుకొనడానికి పారిపోయే సమయం అని ప్రియులారా దేవుని వర్తమానము లోతు ఇంటిలో వినబడుతుంది. ఈ రోజు సంగమని ఈ ఇంటిలో దేవుడు ప్రతి వారము నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా ఎన్ని సంవత్సరాలు తడువు చేస్తావు? ఇంకా వాక్యానికి లోబడక, ఉపదేశానికి లోబడక, సత్యమునకు లోబడక ప్రియులారా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇంకా ఎంతకాలం ఆలస్యం చేస్తావు? రాత్రంతా బ్రతిమలాడుతున్నాడు దేవుడు. ఏం కర్మండి దేవునికి? లోతు బయటికి రాకపోతే నష్టమయ్యేది ఉందా దేవునికి? ఏమైనా 12 గంటలు 10 గంటలు అయ్యా బయటికి రండి, లోతు బయటికి రా, లోతమ్మ బయటికి రా, యవనస్తులేగా ఉన్న కుమార్తెలారా బయటికి రండి అని దేవుడు ప్రియులారా మొరపెడుతూ ఉన్నాడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఒకవైపు కోపం వస్తుంది కానీ ఆయన కోపాన్ని చూపక కనికరాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ కనబడుతుంది ప్రియులారా యెహోవా కనికర పడుతున్నాడట. నేను మాటలు ధ్యానిస్తున్నప్పుడు ప్రియులారా నా అంతరంగం విరిగిపోయిందయ్యా. ఎందుకు వీరిని బ్రతిమలాడుతున్నావు? ఎందుకు వీరిని బ్రతిమలాడుతున్నావు? ఏంటి లోతు అంత నచ్చాడా నీకు? ఎందుకయ్యా 12 గంటలు బ్రతిమలాడుతున్నావంటే దేవుడు అంటున్నాడు కోపం వస్తుంది. హబక్కూకు గ్రంథంలో రాయబడింది ప్రియులారా ఆయన కోపించుచునే వాత్సల్యాలు చూపించేవాడు. హల్లెలూయా. ఆయన కోపిస్తాడు కానీ తీర్పును పంపడు, వెంటనే వాత్సల్యతను చూపిస్తాడు. ఎందుకయ్యా నువ్వు ఇంత బ్రతిమలాడుతున్నావంటే దేవుడు అంటాడు ఒక నీతిమంతుడు ఉపవాసంతో ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ఒక అబ్రహాము కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఒక అబ్రహాము ఇదిగో ఎండవేళ ఆ గుడారం దగ్గర ఉండి యెహోవా సన్నిధిలో మొరపెడుతున్నాడు, అయ్యా పట్టణాన్ని నాశనము చేయకంటున్నాడు, కనుకనే నేను ఇంకా ఓపికతో సహిస్తున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు ప్రియులారా మనం ఇంకా తడువు చేస్తున్నా, మనం ఇంకా సత్యానికి లోబడకపోయినా, వింటున్న మాటలకు మన జీవితాన్ని అప్పగించకపోయినా ఎందుకు దేవుడు వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు తెలుసా? నీకు తెలియకుండా కొంతమంది తెర వెనకాల కన్నీరు కారుస్తున్నారు. హల్లెలూయా. నీకు తెలియకుండా కొంతమంది ప్రియులారా యెహోవా సముఖములో రోధిస్తున్నారు. నీవెన్ని నీచ కార్యాలు చేసినా శిక్ష రాకపోవడానికి కారణం, నీవెన్ని దుష్టత్వాన్ని జరిగించిన దేవుడి ఉగ్రత మన మీదకి రాకపోవడానికి కారణం ప్రియులారా నీకు కనబడకుండా, లోతుకు కనబడకుండా అబ్రహాం ప్రార్థించినట్టుగా మన కొరకు కొందరు ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థనను బట్టే, పరిశుద్ధులు చేస్తున్న ప్రార్థనను బట్టి, సేవకులు చేస్తున్న ప్రార్థనను బట్టి తన వెనకాల ఎంతో మంది తల్లులు విజ్ఞాపన చేస్తున్న కారణం చేత అయా దయచేసి ఫలానా కుటుంబాన్ని కాపాడు అని మొరపెడుతున్నందుకు దేవునికి కోపం వస్తున్న కృపను చూపిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి బాధ కలుగుతున్న వాత్సల్యతనే చూపిస్తున్నాడు. ఈరోజు లోతు వలె, లోతు ఇంటి వారి వలె ఇంకా ఎన్నాళ్ళు తడువు చేస్తారండి? హల్లెలూయా. ఎవరికైనా అర్థమవుతుందా? అందరికీ వాక్యం తెలుసు కానీ వాక్యానికి లోబడం, అందరు బాప్తిసం పొందిన వారే కానీ ఉపదేశానికి లోబడం, అందరు వాక్యాన్ని ఎరిగిన పిల్లలే కానీ వాక్యానికి లోబడి మనస్సు లేదు. లోతు కుమార్తె అన్నట్టుగా మా భవిష్యత్తు ఏం కాను. ఈరోజు చాలా మందికి చదువు మీద ఆసక్తి ఉంది,
ఫ్యూచర్ మీద ప్లాన్ ఉంది. ఉద్యోగం అంటే దేవుని బిడ్డలారా చాలా ఆసక్తి. 20 సంవత్సరాలు కాకముందుకే లక్షలు గడించాలని చాలా కోరిక. దేవుని బిడ్డలారా నేను అంటున్నాను, మంచిదే, కానీ ఆత్మను రక్షించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నావు? నీ ప్రాణమును దక్కించుకోవడానికి ఎంతగా నీవు దేవుని సన్నిధిలో నీ సమయాన్ని వెచ్చిస్తున్నావు? వెచ్చిస్తున్నారా? చెప్పండి. బైబిల్ అంటుంది ప్రియులారా, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైన దినాలు ఈ దినాలు. పాపుల సంగతి వదిలేయండి, వాక్యాన్ని ఎరిగిన వారే రక్షణ పొందటం చాలా కష్టం. బాప్తిసం తీసుకున్న వారే రక్షణ పొందడం చాలా కష్టం. ఉపదేశాన్ని ఆలకిస్తున్న వారే రక్షణ పొందడం చాలా కష్టం. అందుకే పేతురు అంటున్నాడు, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపియు సుంకరి ఎక్కడ నిలుస్తాడు? పాపుల పరిస్థితి ఎలా ఉంది? యేసయ్య అంటే అపహాస్యం, రాకడంటే అవహేళన, సువార్త అంటే దేవుని బిడ్డలారా ఒక చనిపోయిన దేవుని బిడ్డలారా కథలు, సేవకులంటే లెక్కలేనితనం. ఇది బయట ఉన్న వారి పరిస్థితి అయితే, నీతిమంతులుగా మారిన మన పరిస్థితి ఏంటి? తడువు చేస్తున్నామా లేదా? నశించే దానిని విడవడానికి ఆలస్యం, దేవునికి నచ్చిన దానిని వదిలిపెట్టడానికి ఆలస్యం, శాపగ్రస్తమైన దానిని విసర్జించడానికి ఆలస్యం. ప్రియులారా, ఇలాంటి తడువు సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవన్నిటిని విడిచి బయట నమ్మని దేవుడు మొత్తుకుంటున్నాడు. అందుకని చెప్పాను, ఎందుకు బ్రతిలాడుతున్నాడు దేవుడనంటే, అక్కడ గుడారము దగ్గర అబ్రహాం మొరపెడుతున్నాడు. 18లో ప్రార్థిస్తున్నాడా లేదా? అయ్యా, ఆ పట్టణమందు 70 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణములో నీతిమంతులతో పాటు ఆ పట్టణస్థులను నాశనం చేయటం నీకు దూరమగునుగాక. దేవుడు అంటున్నాడు, అబ్రహామా, అక్కడ 70 మంది నీతిమంతులుంటే వారి కొరకు నేను ఆ పట్టణ ప్రజల్ని కాపాడుతాను అన్నాడు. ఒకవేళ 10 మంది తగ్గితే, 40 మందే ఉంటే అంటున్నాడు దేవుడు, నేను 40 మంది ఉన్నా కాపాడుతాను. ఒకవేళ ఇంకా 10 తగ్గి 30 మందే ఉంటే అయినా కాపాడుతానంటున్నాడు. మళ్ళీ దేవుడి సన్నిధిలో అబ్రహాము తన మనస్సును కుదిరపరుచుకొని ధైర్యము చేసి దేవుని బిడ్డలారా తెగించి, నేను ధూళితో సమానమైన వాడను ప్రభువా, ఈ ఒక్క మారు నా ప్రార్థన ఆలకించయ్యా. ఒకవేళ మరలా 10 మంది తగ్గి 10 మందే ఉంటే ఏమన్నాడు దేవుడు? కాపాడుతానన్నాడు. ఈ ఒక్క మారు నా ప్రార్థన విలుమని ఒకవేళ 20 మంది కాదయ్యా 10 మందే ఉంటే కాపాడుతానన్నాడు. గమనించండి ప్రియులారా, ఒక నీతిమంతుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేనంటున్నాను, లోకం మీదికి నాశనం రాబోతున్న సంగతి లోకులకు తెలియదు, సంఘానికి తెలుస్తుంది. హల్లెలూయా. లోకం మీదికి తీర్పు రాబోతుందని భవిష్యత్తు సంగతులు ప్రియులారా సైంటిస్టులకు తెలియదు, జ్యోతిష్యులకు తెలియదు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏ జ్ఞానులకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు, సంఘమునికే తెలుసు. నమ్ముతున్నారా? ఎందుకనంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు జరగబోవు సంగతులను వారికి ప్రకటిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న వారులారా, భవిష్యత్తును ఎరిగిన అబ్రహాం, భవిష్యత్తును గురించి ప్రకటన పొందుకున్న అబ్రహాం, దేవుని తీర్పును గురించి ప్రియులారా దేవుని ఆలోచనను పొందుకున్న అబ్రహాం అంటున్నాడు, అయ్యా పట్టణాన్ని కాపాడు. అబ్రహాం ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనది, బహుబలము కలదిగా ఉంది గనక ఆ ప్రార్థనకు దేవుడు అటు వెళ్ళలేక అబ్రహాము దగ్గరే ఆగిపోయాడు. అబ్రహాము ప్రార్థనను బట్టి లోతుకు వాత్సల్యత దొరుకుతుంది. అవును కాదా? ఎంతమంది నమ్ముతున్నారండి? నేనైతే నమ్ముతున్నాను. నా కొరకు కొందరు కన్నీరు కారుస్తున్నారు గనక నేను నిలబడ్డానంతే. హల్లెలూయా. మన కొరకు కొంతమంది ఏడుస్తున్నారు గనక నిలబడ్డామంతే. నిజమా కాదా? చెప్పండి. గమనించండి ప్రియులారా, ఆ రాత్రంతయు ప్రకటించారు. ఆ రాత్రంతయు దేవుని విన్నారా, దేవుడు కోపం వస్తుంది కానీ కనికరాన్ని చూపుతున్నాడు, తీర్పు తీర్చలేకపోతున్నాడు. అబ్రహాం ప్రార్థన దేవుని చెవులు వినబడుతున్న కారణం చేత లోతు ఇంటి వారి మీదకి ఉగ్రతను రప్పించలేకపోతున్నాడు. బయట వారు అవహేళన చేస్తున్నారు, లోపల ఉన్నవారు తడువు చేస్తున్నప్పుడు ఇక దేవుడు చివరికి ఏం చేశారో తెలుసా? తెల్ల వారుతున్నప్పుడు వారి చేతులు పట్టుకొని వెలుపలికి రప్పించారట దేవుడు. హల్లెలూయా. వెలుపలికి చేతులు పట్టుకొని రప్పించాడు. ఈ రోజు ప్రియులారా, దేవుని సేవకులు కూడా మాటి మాటికి నన్ను దర్శించేదే తిండి తినడానికి తిండి లేక కాదండి, మీ ఆత్మ రక్షింపబడాలనంతే. హల్లెలూయా. మాటి మాటికి ఫోన్ చేసేది ప్రియులారా మీరు వేసే చందా కొరకు కాదు, ఎలాగైనా సదన నుండి కాపాడబడాలనేది మా ఉద్దేశం. బ్రతిమలాడుతున్నా వీరేదో పనికిరాని వారు అన్నట్టుగా చూస్తున్నారు చాలా మంది. హల్లెలూయా. దేవుడు చెయ్యి పట్టుకొని బలవంతంగా బయటికి రప్పించాడు.
బలవంతంగా వెలుపలికి రప్పించాడు. దేవుడు విన్నాడు, వారికి ఇష్టం లేకపోయినా దేవుడు విన్నాడు, బలవంతంగా వారిని వెలుపలికి తీసుకొని వచ్చినట్టుగా మాటి మాటికి దేవుని సేవకులు ప్రియులారా, విశ్వాసులు నిన్ను ఎందుకు బలవంతం చేస్తున్నారంటే నీ డబ్బును ఆశించి కాదు, నీ ఆత్మను ప్రేమించి. హల్లెలూయా. దేవుని వైపు తిరుగుతారా? సొదొమలో నుండి బయటకు వస్తారా? గొమొర్రాని విడిచి బయటకు వస్తారా? ఈ పట్టణము నాశనము కాబోతుంది గనుక ఓ లోతును బయటికి రాని దేవుడు ఉపదేశిస్తున్నట్టుగా ఈ రోజు సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన రాకడ సమీపించింది. ఆయన ఉగ్రత ప్రపంచం మీదకి రాబోతుంది. క్రీస్తు విరోధ రాజ్యము స్థాపించబడడానికి ప్రతి పరిస్థితి అనుకూలంగా మారుతూ ఉన్న ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, నాశనకరమైన ఈ లోకాన్ని విడిచి బయటికి రాటున్నాడు దేవుడు. రావడానికి ఆశ ఉందా? చెప్పండి. రావడానికి మనస్సుందా? వెలుపలికి రావడానికి ఆసక్తి ఉందా? దేవుడు వెలుపలికి వారిని బలవంతంగా తీసుకొని వచ్చాడు. లోతు భార్యకు మనస్సు లేదు, లోతు కుమార్తెలకు మనస్సు లేదు. ఆయన తప్పని పరిస్థితులు బలవంతం చేస్తున్నారు కనుక వచ్చారు. ఈరోజు బలవంతపు భక్తి చేయకండి దయచేసి. హల్లెలూయా. బలవంతపు ప్రార్థన చేయకండి, బలవంతపు ఆరాధన చేయకండి. నీకు మనస్సు ఉంటే ప్రియులారా, నిన్ను మనస్సుతో దేవుని ఆరాధించు. ఒకవేళ బలవంతంగా నువ్వు భక్తి చేస్తే నీవు యాత్ర చేయొచ్చు, కానీ మధ్యలో ఓడిపోతావు. జాగ్రత్త. లోతు భార్యకి ఇష్టం లేదు, కానీ బలవంతంగా బయటకు వచ్చింది. కొనసాగిందా యాత్ర? ఆగిపోయిందా? ఆగిపోయింది. అవునంటారు కాదు? వెను తిరిగి చూడవద్దు అంటే వెనుతిరిగి చూడడానికి నిర్ణయించుకుంది. ఒక్క మాట నేను మీతో చెప్తున్నాను ప్రియులారా, లోతు ఇంటి వారు నాశనకరమైన పట్టణములో నుండి వెలుపలికి రప్పింపబడ్డారు. లోతు కుటుంబీకులు ప్రియులారా, దేవుని శిక్ష రాబోతున్న ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో నుండి వారు వెలుపలికి వచ్చారు. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను, వీరు ఉగ్రత నుండి కాపాడబడిన వారే. కాపాడబడిన వారా కాదా? చెప్పండి. ఒక్క మాట, ప్రాముఖ్యమైన మాట ముగింపులో నేను చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు లోతు ఇంటి వారు నాశనాన్ని గురించి విన్నారు, దేవుని తీర్పు గురించి విన్నారు, దేవుడు ఎక్కడికి రమ్మంటున్నాడు విన్నారు. వారికి మనస్సున్నా లేకపోయినా బలవంతంగా అడగదోడు విన్నారా, ఏదో ఒక విధంగా వారు బయటికైతే వచ్చారు. నేను అంటున్నాను, లోతు ఇంటి వారు ఉగ్రత నుండి అయితే తప్పించుకున్నారు. తప్పించుకున్నారా లేదా? ఈ రోజు నేను అంటున్నాను, ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా బలవంతంగానో లేకపోతే మనస్ఫూర్తిగానో నీవైతే రక్షణ పొందుకున్నావు లేదా? భర్త బలవంతాన్ని బట్టో, లేదా భార్య బలవంతాన్ని బట్టో, లేదా కన్నవారి బలవంతాన్ని బట్టో, లేదా సేవకుల బలవంతాన్ని బట్టో, ఏదో విధంగా మనస్సున్నా లేకపోయినా మనస్సు ఉంది అన్నట్టుగా కాస్త నటించిపోయినారా బయటికైతే వచ్చావు. దేవుని కరుణ, దేవుని కృప, ఆయన కోపపడాలి నీ మీద, కానీ కృపనిచ్చి వాత్సల్యతను చూపించి కనికరపడి నిన్ను వెలుపలికి దేవుడు రప్పించాడు. అయితే ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను, మనమందరము కూడా సువార్తను అంగీకరించి మారు మనస్సు పొంది బాప్తిస్మాన్ని పొందుకున్నాము గనుక ఉగ్రత నుండి మనము కాపాడబడ్డ ప్రజలం. కాపాడబడ్డామా లేదా? కాపాడబడ్డామా? అయితే ఒక ప్రశ్న, ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మాన్ని పొందుకున్నావో నీవు ఉగ్రత నుండి తప్పించబడ్డావు, కానీ ఇంకా నీకు రక్షణ పరిపూర్ణంగా దొరకలేదు. దొరికిందా? బాప్తిసం పొందుకున్న వారందరూ రక్షింపబడిన వారే, కానీ సంపూర్ణ రక్షణ పొందిన వారు కాదు. అవును కదా? అందుకే ఇక్కడ అంటున్నాడు, లోతును వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత, ఉగ్రత నుండి తప్పించిన తర్వాత, నీతిమంతుల ప్రార్థనను ఆలకించి దేవుడు వారికి జవాబిచ్చి బలవంతంగా వెలుపలికి రప్పించిన తర్వాత, ఇప్పుడు మీరు ఉగ్రత నుండి కాపాడబడిన వారే, కానీ ప్రాణమును పోగొట్టుకునే అవకాశం ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? అందుకేమంటున్నారు, ఇప్పుడు మీ ప్రాణమును దక్కించుకున్నట్లుగా మీరు పరిగెత్తాలి. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎవరితో? ఉగ్రత పాత్రులుగా ఉన్న వారితో కాదు, ఉగ్రత తప్పించుకున్న వారితో. అవును కదా? సువార్తను వినని వారితో కాదు, సువార్త విని లోబడిన వారితో. ప్రియులారా, లోకములో ఉన్న వారితో కాదు, సొదొమలో గొమొర్రాలో ఉన్న వారితో కాదు, దానిని విడిచి బయటికి వచ్చిన వారితో. మనం చదువుకున్న మూలవాక్యం ఏంటి చెప్పండి? మీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము అన్నాడు లోతుతో. అంటే బయటకు వచ్చినా కూడా ప్రాణము పోగొట్టుకునే అవకాశం ఉంది. ఉన్నంటారా లేదా? అర్థమవుతుంది? ఇక్కడే ఉన్నారు అందరూ. లోతు సువార్త విన్నాడు, సువార్తకు లోబడ్డాడు, దేవుడు వెళ్ళారా బయటకు వచ్చాడు, అంటే రక్షణ పొందుకున్నాడు, ఉగ్రతను తప్పించుకున్నాడు. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు, దేవుడు వెళ్ళారు, దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రాణమును దక్కించుకున్నట్లు ఏం చేయాలి? పారిపోవాలి అని ఇక్కడ ఆలోచించండి. రక్షణ పొందిన వారు
బ్రతకవలసిన విధంగా బ్రతకపోతే నశించిపోవడానికి అవకాశం ఉంది. ఉందా లేదా? బాప్తిసం పొందిన వారు, సువార్తను విన్నవారు, సంఘములో కట్టబడిన వారు, ఉగ్రత నుండి తప్పించుకున్న, క్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణ పొందిన, నేను ఒక మాట అంటున్నాడు పిల్లారా, నీవు బ్రతకవలసిన విధంగా బ్రతకపోతే, నీవు పరిగెత్తవలసిన విధంగా పరిగెత్తకపోతే, యాత్ర చేయవలసిన విధంగా యాత్ర చేయకపోతే నీవు మళ్ళీ నశించే ప్రమాదం ఉంది. ఉందా లేదా? అర్థమైన వారు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేను బయట ఉన్న వారితో చెప్పట్లేదు, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న సందేశం. నాతో దేవుడు అంటున్నాడు, రక్షణ పొందిన నా కుమారుడా, నీ ఆత్మను కాపాడుకొనడానికి బ్రతుకు. హల్లెలూయా. ఏం దక్కించుకొనడానికి ప్రయాసపడాలి? ఉద్యోగం తర్వాత ప్రాణము ఆత్మ ముందు. హల్లెలూయా. చదువుల తర్వాత ఆత్మరక్షణ ముందు. పిల్లారా, లక్షలు గణించడం తర్వాత దేవుని బిడ్డలారా నశించే దానిని సమకూర్చుకొనడానికి ఆరాట పడడం తర్వాత ముందు ఆత్మను రక్షించుకోవడానికి ఏం చేయాలో అది చేయాలా లేదా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఉగ్రత నుండి బయటకు వచ్చిన విశ్వాసి, బాప్తిస్మాన్ని పొందుకున్న సహోదరి సహోదరుడా, ఇప్పుడు దేవుడు నీతో ఉంటున్నాడు, ఇప్పుడు నీ ప్రాణమును కాపాడుకొనడానికి నువ్వు ప్రయాణం చేయాలి. నువ్వు పరిగెత్తాలి లేదా? ఇప్పుడు చెప్పండి, లోతు సొదొమలో నుండి బయటికి రావటం రక్షణ కాదు, దేవుడు చెప్పిన పర్వతానికి చేరితేనే రక్షణ అన్నాడు. లేదు, ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నీ ప్రాణమును దక్కించుకోవడానికి ఏమంటున్నాడు? ఆ పర్వతమునకు పారిపోము అన్నాడు. లేదా? నీ వెనుక చూడుకో, ఈ మైదానములు ఎక్కడా నిలవకయో నీవు నశించిపోకుండా ఈ పర్వతమునకు ఆ పర్వతమునకు పారిపోమ్మని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆలోచించండి, సొదొమలో నుండి బయటికి రావటము రక్షణ కాదు, దేవుడు సిద్ధపరిచిన పర్వతానికి చేరటము రక్షణ. అవునా కదా? ఈరోజు మనమందరం కూడా ఆ పరలోకమందున్న ఎత్తైన పర్వతానికి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులమే మనం. హల్లెలూయా. దేవుడు ఆశీనుడే ఉన్న ఆ సీయోను కొండకు చేరుకునడానికి యాత్ర చేస్తున్న వారం, సభా పర్వతాన్ని ఎక్కడానికి ప్రయాణము చేస్తున్న వారము, ఆ పరిశుద్ధ పర్వతం మీద దేవుని సన్నిధిలో నిత్యము నిరంతరం ప్రడారా అతిథులుగా ఉండడానికి సాగిపోతున్న సంఘమే నూతన నిబంధన సంఘం. అవును కదా? అయితే ఒక్క మాట, చాలా ఇక్కడ 4 విషయాలు ఉన్నవి, కానీ ఒక్క మాట మాత్రం నేను గుర్తు చేస్తాను. దేవుడు ఒక మాట అన్నాడు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లుగా నువ్వు బ్రతకాలి. ఎలా బ్రతకాలి? మనమందరం ప్రయాణికులమా కాదా? యాత్రికులమా కాదా? మనమందరం పరుగు పందెములో ఉన్నవారమా కాదా? మనం యుద్ధములో ఉన్నవారము, మనం యాత్రలో ఉన్నవారము, మనం పరుగు పందెములో కూడా ఉన్నవారు. మన పరుగునకు గురి ఏంటి? ఆ పర్వతం. హల్లెలూయా. మన గురేంటి చెప్పండి? దేవుని పర్వతం, ఆ పరిశుద్ధ పర్వతం. యెహోవా నీ గుడారములో, నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండ తగిన వాడెవడు? నేనంటున్నాను, సంఘం ప్రియులారా, యుగములు దేవుని సముఖములో అతిథిగా ఉండబోతుంది. ఒక అతిథి మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఎంత గౌరవంగా మనం చూసుకుంటామో, ఎటువంటి లోటు లేకుండా మనం చూసుకుంటామో, దేవుని సన్నిధిలో సంఘమును దేవుడు అలా చూసుకోబోతున్నాడు. ఆ పర్వతానికి మన ప్రయాణం. హల్లెలూయా. ఆ పరిశుద్ధ పర్వతానికి చేరడానికి మన యాత్ర. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అక్కడికి ఎవరు చేరుతారు అంటే, అక్కడ సొదొమలో నుండి బయటకు వచ్చిన వారు కాదు, బయటకు వచ్చిన తర్వాత ప్రాణము దక్కించుకున్నట్లుగా ప్రయాసపడు వారు చేరుతారు అక్కడికి. అవును కదా? ప్రాణమును ఎలా దక్కించుకోగలం చెప్పండి? ఒక మాట, లూకా సువార్తలో చాలా విషయాలు ఉన్నవి, కానీ నేను అన్ని చెప్పదలుచుకోలేదు, సమయం చాలదు. ఒక్క మాట మాత్రం మనం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 32-33 వచనాలు చూడండి ఒకసారి. పై వచనం కూడా 32. ఇక్కడ చూడండి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని అని చెప్పి ప్రభు ఏమంటున్నాడు అక్కడ మనం చదువుకున్న ప్రియులారా, ఎవడు తన ప్రాణమును రక్షించుకొని కోరుతాడో వాడు దానిని పోగొట్టుకుంటాడు.
కానీ ఎవడైతే పోగొట్టుకొనడానికి వస్తాడో దానిని సజీవంగా కాపాడుకుంటాడు. ఇది 4 సువార్తలు చూస్తాం ఈ మాట. ప్రభుంటున్నాడు పిల్లారా, ఎవడు ప్రాణమును కాపాడుకునేవాడు అనంటే దానిని పోగొట్టుకునేవాడు కాపాడుకునేవాడు. అవును కదా? నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? ప్రాణమును దక్కించుకోవాలి అంటే ఏం చేయాలి? దేవుని కొరకు ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. అపోస్తలుల కార్యములు పౌలు గారు అంటాడు పిల్లారా, దేవుడు నాకు అప్పగించిన ఈ కృపా సువార్త యొక్క పరుగులో ఇదిగో నేను ఆ పరుగును తుదముట్టించడానికి నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకొనటం లేదు అన్నాడు పౌలు. నేను అంటున్నాను, రక్షణ పొందిన విశ్వాసం యొక్క జీవన శైలి ఎలా ఉండాలో తెలుసా? నాకు దేవుడు ప్రాముఖ్యం, తర్వాత అన్ని. అవునా కాదు? పౌలు ఏమంటున్నాడు? దేవుడు నాకు అప్పగించిన పనిని చేయటమే నాకు ధ్యేయం, సువార్తను ప్రకటించడే నాకు ధ్యేయం, ఈ పరుగులో ముందుకు సాగటమే నాకు ధ్యేయము. అందుకు పౌలు ఏమంటున్నాడు? నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదు. నేనంటున్నాడు పిల్లారా, ఎవరి ఆత్మకు సంపూర్ణ రక్షణ అంటే ఎవరు తమ ప్రాణములను దేవుని బలిపీఠం మీద పెడతారో వారికి రక్షణ. హల్లెలూయా. వాక్యము కొరకు తెగించే వారికి రక్షణ, వింటున్న ఉపదేశం కొరకు బ్రతికే వారికి రక్షణ. ప్రియులారా, డబ్బునే విడవకపోతే ప్రాణాన్ని ఎలా వదులుకుంటావు? ఆడంబరాలే విడవకపోతే ప్రాణాన్ని ఎలా వదులుకుంటావు? కొద్ది సమయాన్ని దేవుని కొరకు వెల చెల్లించకపోతే నీ ప్రాణాన్ని దేవునికి అర్పించగలవా? అదంతా కేవలం వట్టి మాటే. హల్లెలూయా. నేనంటున్నాను ప్రియులారా, ప్రాణమును దక్కించుకోవాలంటే దేవుని కొరకు నీ ప్రాణాన్ని పోగొట్టుకొనడానికి సిద్ధపడు. అంటే దాని అర్థం ఏంటి? అన్ని విషయాలలో దేవుని మాటకు ముందు లోపడు. తల్లి మాట తర్వాత, తండ్రి మాట తర్వాత, పిల్లల మాట తర్వాత, భర్త మాట, భార్య మాట తర్వాత, దేవుని బిడ్డలారా బంధువుల మాట తర్వాత, అందరి మాట తర్వాత ఎవరి మాట ముందు అంటే దేవుని మాట. అవును కదా? క్రీస్తు కూడా తన ప్రాణాన్ని కాపాడుకున్నాడా, పోగొట్టుకున్నాడు? ఎలా కాపాడుకున్నాడు అనంటే ఇక్కడ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు గనక. హల్లెలూయా. తండ్రి చిత్తమును చేయడానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు గనక, అయ్యా నా బ్రతుకులో నాకు ముఖ్యమైనది నీ చిత్తము చేయుటే అని అప్పగించుకున్నాడు గనక, అంటే చావైనా బ్రతికైనా నీ కొరకే అని ఎవరు బ్రతికారో అలా బ్రతికాడు గనుకని ప్రియులారా యేసు తన ఆత్మను కాపాడుకున్నాడు. ఆయన దేవుడే, కానీ నరుడుగా దిగువచ్చి తండ్రి చిత్తాన్ని చేశాడు గనక తను మరణము నుండి తప్పించబడ్డాడు ఉంటుంది లేఖనం. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న వారులారా, బయటికి వచ్చిన వారితో దేవుడు పలుకుతున్న ఒక చిన్న మాట, నీ ప్రాణాన్ని కాపాడుకున్నట్లుగా నువ్వు ముందుకు సాగు. హల్లెలూయా. అర్థమవుతుందా? తడువు చేస్తే నీ తడువులాటని విడిచిపెట్టు, ఆలస్యాన్ని విడిచిపెట్టు. డబ్బు విషయంలో ఆలస్యం ఉన్నా పర్వాలేదు, ఆత్మీయ విషయంలో ఆలస్యాన్ని చేయకు. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు? నీ వెనుక తిరిగి చూడకు. ఈ పరుగు పందెములో నీ ప్రాణము కాపాడబడాలి అనంటే, రక్షణ పొందిన నీవు సంపూర్ణ రక్షణకు పాత్రుడిగా మారాలి అనంటే, ఉగ్రతను తప్పించుకుని నీవు దేవుని పర్వతానికి చేరాలి అనంటే దేవుడు చెబుతున్న ఒక కండిషన్ ఏంటంటే పిల్లారా, నీ ప్రాణము కాపాడుకొనడానికి యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా ఆయన కొరకు మన ప్రాణాన్ని పెట్టువారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అంటే నీ ప్రాణము కంటే కూడా నీకు ఏది ముఖ్యమై ఉండాలి? దేవుడు, దేవుని మాట. అవును కదా? ఆహా, అలా మారితే ఈ సంఘమే పరలోకంగా మారుతుంది. హల్లెలూయా. దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చేవారిగా మనం ఉందా? తండ్రి చిత్తాన్ని చేసేవారిగా మనం ఉందా? తండ్రి ఉపదేశానికి విధేయత చూపేవారిగా మనం ఉందా? ప్రియులారా, అక్కడ అంటూ ఉన్నాడు, ప్రాణమును దక్కించుకొనడానికి ప్రాణాన్ని పెట్టాలి. రెండవదిగా మనం చూస్తున్నాం, నీవు వెనుక తట్టు తిరిగి చూడకు అన్నాడు లేదా? నీ వెనుతిరిగి చూడొద్దు. పౌలు కూడా అంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో, నేను వెనుకున్న దానిని మరిచి ముందున్న దాని కొరకు నేను వేగిరపడుచున్నాను. హల్లెలూయా. ఏదైతే వద్దు అనుకున్నాడో, ఏదైతే వాంతి చేశాడో దానిని తిరిగి తినడానికి పౌలు తిరగట్లేదు. కుక్క తన వాంతికి తిరుగుతుంది, కడగబడిన పంది మరలా బురదలోనికి దొర్లును అన్నట్టుగా కొంతమందికి సంభవిస్తుంది. అయితే పౌలు దానికి పూర్తి విరుద్ధం. పౌలు అంటున్నాడు, నేను ఏదైతే వద్దనుకుని వదిలేశానో దాని వైపు నేను తిరిగి చూడట్లేదు. హల్లెలూయా. గమనించండి పిల్లారా, వెనుతిరిగి చూడకుండా ముందున్న దాని కొరకు వేగిరపడుతున్నాడు. క్రీస్తును చేరడానికి, క్రీస్తు పోలికలోనికి మారడానికి, పరలోకాన్ని సంపాదించుకోవడానికి అపోస్తలుడైన పౌలు ప్రయాసపడుతున్నాడు. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న సంగమా, రక్షణ పొందుకున్న నీవు వెనుక వైపు దయచేసి చూడకు. లోతు భార్య ఏం చేసింది?
ఏం చేసింది? లోతు వెనకాల వస్తూనే ఉంది, కానీ లోతుకు తెలియకుండా వెనక్కి తిరిగి చూసిందట. చూసిందా లేదు? అయ్యో, ఇంత సంపాదన, ఇన్ని సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇల్లు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి పోగు చేసుకున్న ఆస్తి, ఇంత ప్రయాసపడి సంపాదించుకున్న ఉద్యోగము, మంచి అల్లులను మేము చూసుకున్నాము, చాలా కోటీశ్వరుల వారు, ఎంత కట్నమైన ఇవ్వడానికి మేము సిద్ధమని అనుకుంటూ ప్రియులారా, ఏంటి ఈ పరిస్థితి? ఆమెకు సంతోషం లేదు. ఉందా చెప్పండి? ముందుకు పోతున్నప్పుడు సంతోషం ఉందా లోతమ్మకు? పేరు లేదు కనుక లోతమ్మ అంటున్నాను. ఆత్మీయ యాత్రలో సాగిపోతున్నప్పుడు లోతమ్మకు సంతోషమే లేదు. ఈరోజు చాలా మందికి అలాగే. రక్షణ పొందుకున్న తర్వాత రక్షణను గూర్చిన సంతోషం లేదు చాలా మందికి. ఎందుకు వచ్చామనుకుంటున్న వారు లేకపోలేదు. లోతు భార్య దేవుని బిడ్డలారా నడిచింది కాసేపు, యజమానుని అడుగులు వేస్తూ సాగుతూ ఉంది. దేవుని బిడ్డలారా యజమానుడు పలకరిస్తున్నాడు, అమ్మా వస్తున్నావా, ఇదిగో నా భార్య వస్తున్నావా అని దేవుని బిడ్డలారా మాట్లాడుతూ సాగుతున్నాడు. మధ్యలో హఠాత్తుగా లోతమ్మ స్వరం మోగిపోయింది. ఎంత పిలిచినా పలకట్లేదు. లోతు వెనుక తిరిగి చూడడానికి లేదు. లోతు భార్య వెనుతిరిగి చూడగానే ఉప్పు స్తంభంగా మారింది, జీవం కోల్పోయింది, నిస్సారమైన ఉప్పుగా మారింది. దేవుని బిడ్డలారా కరిగిన ఉప్పుగా మారింది. ఒక్క క్షణము వెనుతిరిగి చూస్తాను అనుకుంటే దేవుడు అంటున్నాడు, శాశ్వతంగా అలాగే చూడు అని దేవుడు శిక్ష విధించేశాడు. హల్లెలూయా. నేను ఒక మాట అంటాను, కొద్ది రోజుల కొరకు, ఒక్క దినము కొరకు లోకము కావాలి అని చూస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ బ్రతుకు కాలం అంతా అట్టే చూడంటాడు దేవుడు. అంటాడా లేదా? అందుకనే చెప్తున్నాను, రక్షణ పొందిన వారితో దేవుడు అంటున్నాడు, ప్రాణము రక్షింపబడింది, కానీ సంపూర్ణ రక్షణ పొందాలి అంటే నీ ప్రాణమును దేవుని కొరకు అర్పించు. హల్లెలూయా. విందామా, పాటిద్దామా? చెప్పండి. నీ ఉపదేశమే నాకు ముఖ్యం, నీ ఆజ్ఞలే నాకు ముఖ్యం, నీ చిత్తము చేయటే నాకు ముఖ్యం. చివరికి ఈ లోకములు అందరికంటే ప్రియులారా మనకు మనం ముఖ్యము. అయితే మనకంటే కూడా మనకు దేవుని మాటలు ముఖ్యమై ఉండాలి. అలాంటి వాడు ప్రాణమును బలిపీఠ మీద పెట్టినవాడు. అలాంటి వాడు ఈ జీవితం నీ కొరికే అని ప్రాణాన్ని దేవునికి పానార్పణంగా దారపోసిన వాడు. అందుకే పౌలున్నాడు, నేను పానార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు. ఎవరు క్రీస్తు కొరకు ప్రాణమును పెడతారో వారి ప్రాణమును కాపాడబడునుగాక. హల్లెలూయా. అలాగే మనం మరొక మాట ఏం ధ్యానించాము? వెనుతిరిగి చూడకుండా ముందుకు సాగుదా. హల్లెలూయా. విడిచి వచ్చింది మాకొద్దు. లోతు భార్యకు ప్రియులారా నశించే దాని మీద ఉన్న ఆసక్తి ఆత్మరక్షణ కొరకు లేదు. ఉందా లేదా? ఆతృతంతా ఎలా ఉంది లోతమ్మది? విడిచి వచ్చింది, నిజంగా ఉగ్రత చేత నశిస్తుందా లేదా, ఇన్ని వదులుకోవాలా అని ఒక ఆరాటం ప్రియులారా నశించే దాని మీద ఉంది తప్ప ఆత్మరక్షణ మీద లేదు. ఈ రోజు విచారంతో చెప్తున్నాను, సంఘములో అనేకులు పేరుకు బాప్తిసం పొందారు, వారికి ఆత్మీయత అంటే తెలియదు. నిజమా? ఆరాధన అంటే పట్టింపు లేదు, వారికి నిద్ర ముఖ్యం. ఉపదేశం అంటే వారికి పట్టింపు లేదు. సీరియల్లు, సినిమా షోలు అంటే వారికి ముఖ్యం. ప్రియులారా వారికి దేవుని వాక్యం అంటే ప్రేమ కాదు, వారికి లోకములో స్నేహితులతో గడుపుట వారికి చాలా ఇష్టం. నిజమంటారా కాదా? వారి ఆశ ఏంటి? నశించే దాని మీద ఉంది తప్ప నా ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఆలోచన లేదు కదా. ఈరోజు నేను అంటున్నాను, తన ప్రాణమును కాపాడుకుని వాడి నిజంగా జ్ఞాని. మరొక చోట యేసయ్య అన్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభం? ఏమన్నా లాభమా? చెప్పండి. భక్తి అంటే అర్థం ఏంటి? ప్రియులారా ప్రాణమును కాపాడుకో, ఆత్మను కాపాడుకో, ఆత్మను రక్షించుకొనడానికి ఈ లోకములో నీ ప్రాణమును దేవుని బలిపీఠ మీద పెట్టి దేవుని కొరకు పోగొట్టుకో. నీ సమయాన్ని దేవునికి, నీ డబ్బును దేవునికి, నీ ఆరోగ్యాన్ని దేవునికి, నీ ఆయుష్ కాలాన్ని దేవునికి, దేవుడు నీకు ఏది ఇచ్చాడో అదంతా దేవునికి అప్పగించు. అలా అప్పగిస్తే నీవు దేవుని కొరకు ప్రాణమును పోగొట్టుకుంటున్నావు. అక్కడ ప్రాణం అనే మాటకు జీవం అని మన మూలవాక్యంలో చూస్తాం. ప్రాణం అంటే అర్థం ఏంటి? జీవం. ఈ జీవాన్ని దేవునికి ఇస్తే దేవుడు దాన్ని భద్రపరుస్తాడా లేదా? కొలస్సీములో రాయబడింది, మీ జీవము ఆయనతో పాటు భద్రపరచబడింది అంటాడు. నేను అంటున్నాను, నీ ప్రాణమును కాపాడలేని వాటికి ఇవ్వకు, కాపాడగలిగిన దేవుని చేతులకు అప్పగించు. హల్లెలూయా. నీ ఆత్మను, నీ ప్రాణమును ప్రియులారా బలిష్ఠుడైన దేవుని చేతులకు అప్పగించు. ఆయనకు అప్పగిస్తే ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడు.
హల్లెలూయా. కనికరుది మాటల ఎదుట మన జీవితాన్ని అప్పగిద్దాం. ప్రభువా, ఈ రోజు లోతు దినములలో ఉన్నట్లుగా మేము ఉంటున్నాం. ప్రభువా, మమ్మల్ని విమోచించావు, మేము బయటికి పరిగెత్తుకుని సాగుతాం. మా ప్రాణాన్ని రక్షించుకోవడానికి మేము పోరాడుతాం. ప్రభువా, అదే సమయంలో 2 విషయాలు నేను చెప్పాను పిల్లారా. బయట ఉన్నవారు ఎగతాళి చేస్తున్న వారైతే, బయట ఉన్నవారు అవమానపరుస్తున్న వారైతే, లోపల ఉన్నవారు తడువు చేస్తున్నట్టుగా ఈ రోజు సంఘ పరిస్థితి ఉండగా నీ తడువును విడిచిపెట్టు, నీ ఆలస్యాన్ని విడిచిపెట్టు, నీ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు, నీ నిర్విచారమును విడిచిపెట్టు. 100 సార్లు విన్నా ఒక్కసారి కూడా లోబడిన పరిస్థితి అది వదులుకొని ముందుకు సాగడానికి నీకు ఆశ ఉంటే ఈ రోజు నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి రండి. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాన్ని ఆలకిస్తున్న సంఘమా, దేవుని ఎదుట నీ జీవితాన్ని అప్పగిస్తావా? హల్లెలూయా. అవునయ్యా, లోతు దినములలో ఉన్నట్లుగా ఈరోజు సమాజ స్థితి ఉంది ప్రభువా. పాపం అధికమైపోతుంది, దుష్టత్వం పెరిగిపోతుంది, దుర్నీతి కార్యాలు పెరిగిపోతున్నాయి. పాపము చేస్తున్నప్పుడు నీతి కార్యం చేస్తున్నంత నిర్భయంగా పాపాన్ని చేసే పరిస్థితి సమాజంలో ఉంది. అబద్ధమాడుట అంటే భయం లేదు, బూతులు మాట్లాడుట అంటే భయం లేదు, హత్య చేయుట అంటే భయం లేదు, జారత్వాన్ని జరిగించుట అంటే భయం లేదు. ప్రియులారా, నేను నమ్ముతున్నాను, ఈ భూనివాసుల కొరకు నీతిమంతులు మొరపెడుతున్నారు పరలోకంలో. హల్లెలూయా. హేబేలు మొర ఆలకించి కయ్యేనుకు ప్రతిదండన చేసిన దేవుడు, సొదొమ దినములలో నీతిమంతులు చేసిన ప్రార్థనను ఆలకించి సొదొమ గొమొర్రా పట్టణాల మీదికి దండనను రప్పించిన దేవుడు, బలిపీఠము కింద ఉన్న నీతిమంతుల ఆత్మలో నాథా సత్య స్వరూపి, ఎందాక నీవు తీర్పు తీర్చకుండా ఉంటావు? మా నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఇంకా ఎంత కాలమని వాగుతావన్నప్పుడు ప్రియులారా, వారి ప్రార్థనను ఆలకించి ఉగ్రతను రప్పించిన దేవాతి దేవుడు ప్రియులారా, ఈ నూతన నిబంధన సంఘ కాలములో కోటాను కోట్ల మంది పరిశుద్ధుల ఆత్మలో పరదైసనందు ఉండి చేస్తున్న మన దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు రాబోతున్నాడు, ఆ దేవుడు 2వసారి రాబోతున్నాడు. మొదటిసారి పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చిన దేవుడు 2వసారి ప్రతిదండన చేయడానికి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నీతిమంతుడైన లోతుకు ఏ సందేశాన్ని ఇచ్చాడో ఈ రోజు నీకు దేవుడు అదే సందేశాన్ని ఇస్తున్నాడు. నీకు తెలిసిన వారిని కాపాడుకుంటున్నాడు దేవుడు, నీ వెరిగిన వారికి సువార్త చెప్పు అంటున్నాడు దేవుడు, ఇంకా రక్షణ పొందిన వారి కొరకు ప్రయాసపడు ఉంటున్నాడు దేవుడు. తెల్లారిన తర్వాత చూస్తానని అనలేదు లోతు. ఆ రాత్రి అర్ధరాత్రి అనుకుంటాను పిల్లారా, అల్లుళ్ళ ఇంటికి పరుగులు తీస్తున్నారు. అయ్యో, వారు నశించిపోకూడదని. ఈరోజు ఈ భారం మనలో ఎంతమందికి ఉందండి? అయ్యా, నాకు దొరికిన ఈ సువార్త కొంతమందికి నేను ప్రకటిస్తాను ప్రభువా, నాకు దొరికిన ఈ రక్షణను గురించి కొంతమందికి నేను బోధిస్తాను ప్రభువా. వారు హేళన చేసినా పర్వాలేదు, వారు నా మాట పెడిచెవన పెట్టినా ఒకవేళ అంగీకరించినా పర్వాలేదు ప్రభువా. లోతు ప్రయాసపడుతున్నాడు, అటింటి వారికి చెప్పలేక అటు బయట ఉన్న వారికి చెప్పలేక రాత్రంతా ప్రయాసపడుతున్నాడు లోతు. హల్లెలూయా. ఈరోజు ఒక్కొక్క ఇంటిలో లోతు ఇంట్లో ఉన్న పరిస్థితే కదా. వింటారు కానీ తరువు చేస్తారు, పరలోక సందేశాన్ని వింటారు కానీ ఉన్న చోటు నుండి కదలరు. ఆయన కోపము చెలరేగిపోతున్నా, ఆయన కోపం అధికమైపోతున్నా
ఆయన వాత్సల్యతని చూపిస్తున్నాడు, ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు. ఓ లోతు, మీరెంత తడువు చేస్తున్నా దేవుడు ఎందుకు శిక్ష ఇవ్వట్లేదో తెలుసా? నీవెంత నిర్లక్ష్యంగా ఉన్నా దేవుడు ఉగ్రత నీ మీదకి ఎందుకు రావట్లేదో తెలుసా? నీకు తెలియకుండా ఒకరు దూర ప్రాంతాన్ని నీ కొరకు మొరపెడుతున్నారయ్యా. ఈరోజు ప్రియులారా, మన కొరకు పరిశుద్ధులు విజ్ఞాపన చేస్తున్నారు. నీ కొరకు నీకు తెలియకుండా కొంతమంది కన్నీరు కారుస్తున్నారు. హల్లెలూయా. అబ్రహాం అనుకోలేదు, నేను ఆశీర్వదింపబడ్డాను కదా, నాకు ఈరోజు దీవెనైతే దొరికింది కదా, నన్ను వదిలిపోయినోడు నశించుకోని అనుకోలేదు. తన మీదికి ఆపద వస్తున్నంతగా కన్నీరు కారుస్తున్నాడు. అబ్రహాము దీవింపబడ్డాడు. సృష్టికర్త అబ్రహాము గుడారములోనికి వచ్చి దీవించాడు. నాకు దొరికింది కదా ఆశీర్వాదం, నాకు ఇప్పుడేం ప్రమాదం లేదు కదా అనుకోలేదు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో దీవెనను మరచిపోయాడు. సొదొమ మీదికి నాశనము రాబోతుందనే వర్తమానం ఎప్పుడైతే విన్నాడో ఆశీర్వాదము దొరికిందనే సంగతి మరచి తన మీదికే ఉగ్రత వస్తుంది అన్నట్లుగా యాతన పడుతూ ఉన్నాడు. అయ్యా, దయచేసి కాపాడు ప్రభువా, దయచేసి కాపాడు ప్రభువా. ఈ ఒక్క మారు తెగించి పిల్లారా తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు అబ్రహాం. అబ్రహాములో దేవునికి క్రీస్తు పోలిక కనబడింది. హల్లెలూయా. అబ్రహాములో దేవునికి క్రీస్తు స్వరూపం కనబడింది. ప్రియులారా, ప్రార్థనాత్మతో నింపబడండి. నీవు చెప్పితే వినట్లేదా? నీవు ప్రకటిస్తే హేళన చేస్తున్నారా? చివరిగా దేవుని పాదాలు పట్టుకో. హల్లెలూయా. నీ గ్రామము కొరకు, నీ బంధువుల కొరకు, నీ ఇంటి వారి కొరకు వారు చెబితే వినరు అనుకు ప్రియులారా, కన్నీరు కార్చు. నీతిమంతుని ప్రార్థన వృధా కాదు కదా. నీతిమంతుల ప్రార్థన బలమైనది కదా, మనపూర్వకమైనది కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి భారం ఉందండి? హల్లెలూయా. సత్యము ఎరిగిన వారు హేళన చేసే స్థితిలో ఉంటే, సత్యాన్ని ఎరిగిన వారు తడువు చేసే స్థితి. సత్యమును వినని వారు నిర్లక్ష్యంగా ఉంటే, సత్యాన్ని ఎరిగిన వారు వెంటనే లోబడే మనస్సు లేని వారుగా ఉంటున్నారు. నశించే దాని మీద ఆసక్తి ఉంది, రక్షణ కొరకు లేదు కదా. వ్యాపారం కొరకు ఆసక్తి ఉంది, రక్షణ కొరకు లేదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన నిర్లక్ష్యాన్ని విడిచిపెడదా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానముతో ప్రార్థన చేద్దాం. రక్షణ పొందిన వారు రక్షణ పొందండి. మూర్ఖతరానికి వేరు కాని వారు వేరు కండి. వేరైన వారు ఆత్మను రక్షించుకొనడానికి పరుగులు తీయండి. హల్లెలూయా. రక్షణ పొందిన వారు, మారు మనస్సు పొంది బాప్తిస్మాన్ని తీసుకుని సంఘములో ఉన్నవారు, నీకింకా రక్షణ దొరకలేదు, నీ ఆత్మను దక్కించుకున్నట్లు పరుగు తీయి. నీ వెను తిరిగి చూడకు, విడిచి వచ్చిన దాని మీద మనస్సు నిలుపకు. క్రీస్తు కొరకు నీ ప్రాణమును అప్పగించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.
రావా